శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, కర్మ ప్రకారము మనము చేసే పనికి ఫలితము మనము అనుభవించాల్సి ఉంటుంది. అయితే మన కర్మ ఒకలాగా ఉండి మన మానసిక భావన ఒకలాగా ఉంటే పరిస్థితి ఏమిటి అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి మనం చెడు చేశాము, కానీ ఆ చెడు చేసే ఉద్దేశము మనకే అసలు లేదు, పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చింది. అలాగే మంచి కూడా అయిష్టముగానే చేశాము. అలాంటప్పుడు ఫలితము ఎలా నిర్ణయించబడుతుంది? ఈ ప్రశ్న అడగటములో ఉద్దేశం ఏమిటంటే, పనులు చేసేటప్పుడు అవసరమైతే మానసిక భావనలు సరిచేసుకునే అవకాశము ఉంటుందని. ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను మరొక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మలు మామూలుగా ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. అయితే అలా తప్పదు అన్నప్పుడు కర్మ అనగానే మనం ఏదో చెడు అనే భావనలోకి తీసుకుంటాం. చెడు కాదు, మంచి కాదు, ఏదైతే అది. మంచి పనులు చేస్తే మంచి అనుభవించాలి, చెడు పనులు చేస్తే చెడు అనుభవించాలి. ఎందుకని? ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి, తెలుసుకోండి. ఇదేమి అద్భుతం కాదు. దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు ఎక్కడికో బుర్రం తీసుకెళ్ళిపోబాకండి. మనకు ఫలితాలు ఇచ్చేవాళ్ళు అసలు ఎక్కడ ఎవరో కూర్చోలేదు, మనలోనే ఉంది, మనతోనే ఉంది. అసలు కర్మ పని ఎందుకు చేస్తాం? ఏదో ఒక ఫలితాన్ని ఆశించిన వారే పనులు చేస్తారు. ఏ ఫలితాన్ని ఆశించిన వాళ్ళు అసలు పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనకి ఏ అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతం కాసేపు అప్పుడు ప్రశాంతంగా ఊరుకుని కూర్చున్నాం. అప్పుడు పని చెయ్యంగా మనం అవసరం ఉంది, పని చేస్తాం. ఆ అవసరం ఏంటి అనేది ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. అవసరాన్ని కల్పించుకొని ఎన్ని రకాలుగానే చేస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఊరికనే పనులు చెయ్యరు. పనులు చెయ్యాలి అంటే వాళ్ళకి పని చెయ్యాలని అనిపించాలి. అలా అనిపించటానికి కారణం వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళ శరీరం కావచ్చు, వాళ్ళ అవసరం కావచ్చు, వాళ్ళ కోరిక కావచ్చు, వాళ్ళకి తోచనితనం కావచ్చు, వాళ్ళ బోర్డమ్ కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్. మొత్తానికి కర్మ చేస్తున్నారు అంటే వాళ్ళు అనుకునే చేస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కర్మ అంటే పని చేస్తున్నారు అంటే అనుకోకుండా పనిచేసేవాళ్ళు ఎవరూ ఉండరు. వాళ్ళు అనుకొని కావాలని పనిని చేస్తున్నారు. పనిని ఎందుకు చేస్తారు? ఒక ఫలితం కోసం చేస్తారు. ఇప్పుడు ఆ ఫలితం డబ్బు, వస్తువులు, విషయాలు, సుఖభోగాలు అనుకోకర్లా. ఒక వ్యక్తి మనకు నచ్చట్లేదు, ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పి ప్రచారం చేయాలని మనకు అనిపించింది, అది కూడా కర్మే. కాబట్టి ఫలానా వ్యక్తి చెడ్డవాడు, ఫలానా అమ్మాయి చెడ్డది, ఫలానా వారు చెడ్డవారు అని మనం ఇతరులకు ప్రచారం చేస్తూ ఉంటాం మనకు నచ్చినట్టు. అది కూడా పనే. మీరు ఏదైనా చేయండి. లేదు ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళైనా వాళ్ళు మా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళని ప్రచారం చేయదలిచాను, అలా ప్రచారం చేస్తాను. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అసలు తోచుబాటు లేక ప్రపంచంలో చాలామంది ధన సంపాదన తప్పు కాదు, బతకాలంటే ధన సంపాదన చేసుకోవాలి, ఆ పని తప్పు కాదు. అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు తప్పు కాదు. అలాగే మన ఇల్లు శుభ్రపరుచుకోవడం, మన ఒళ్ళు శుభ్రపరుచుకోవడం, అంటే శరీరం శుభ్రపరుచుకోవడం, మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మన కుటుంబంలో మన ఇంట్లో మనకు అవసరమైన పనులు చేసుకోవడం, ఇవన్నీ అవసరమే. కానీ ఇన్ని పనుల మధ్యలో తోచుబాటు లేక ఆళ్ళకి ఏళ్ళకి తిరుగుతూ వీళ్ళ గురించి వాళ్ళకే, వాళ్ళ గురించి వీళ్ళకి చెబుతానే ఉంటారు. కొంతమంది నిరంతరం నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని అని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చెప్పుకుందామని, మిగిలిన వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది ప్రతి మనిషికి ఉంటుంది. ఎందుకంటే ఈ మంచి చెడుల్లో వీళ్ళతో పోటీ పడేవాళ్ళు ఎవరో ఉంటారు. పోటీ అంటే ఎక్కడో వీళ్ళు ఎవరో పక్కన పోలికలో వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతూ ఉంటారు, లేదా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు.
కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతుంటాయి. అవి పెంచుకోవడానికి నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, వాళ్ళే మంచోళ్ళు కాదని ఎదుటి వాళ్ళని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది సొంత కుటుంబ సభ్యుల్లో భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటుంది. అన్నీ మాట్లాడుతుంది భార్య, చక్కగా మాట్లాడుతుంది. మా ఆయన ఎంతో ఇదని చెబుతుంది, కానీ కొంచెం మా ఆయన కంటే నేను మంచిదాన్ని, కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాడని చెబుతుంది. మహా గొప్పోళ్ళు కూడా. నేను తక్కువని మాత్రం ఎవరు చెప్పరు, ఎదుటోళ్ళు నాకంటే మంచోళ్ళు అని ఎవరు చెప్పరు. అలా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మహాత్ములు, మహనీయులు, ఏ బుద్ధుడో, ఏ గౌతమ బుద్ధుడో, ఏ యేసుక్రీస్తు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు, మంచి చెడుల స్థితులు దాటేసి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇంతే. భార్య అలాగే చెబుతుంది, భర్త అలాగే చెబుతాడు. అసలు తల్లిదండ్రులను చూశాను, అన్నీ చెబుతూ మా పిల్లల కంటే మేము గొప్పవాళ్ళమని చెబుతూ ఉంటారు. ఎంత దారుణమైన మృగ ప్రవృత్తి చూడండి, జంతు ప్రవృత్తి అది. తను కన్న పిల్లలు వాళ్ళు మంచివాళ్లే, అలా చేశారు, ఇలా చేశారు అన్నీ చెబుతూ కొంచెం మేమే తల్లిదండ్రులు వాళ్ళకంటే బెటర్ అని చెబుతూ ఉంటారు. అలా పిల్లలు తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారు. ప్రతి సంబంధ బాంధవ్యం, నేను మాటలు చెప్పడం గురించి చెప్పాను, ఇంక పనులు ఆలోచించండి ఎంత దారుణంగా ఉంటాయో. స్వార్థపరత్వంతో మనిషి నిండిపోయి ఉంటాడు ఎక్కడైనా సరే. అలా నిండిపోలేదు అంటే ఖచ్చితంగా ఓ గౌతమ బుద్ధుడు, ఓ రమణ మహర్షి ఉంటాడు. ఇంకా మిగిలిన జాతులన్నీ, అంటే జాతులంటే మనుషుని అంటున్నా, మిగిలిన వాళ్ళందరూ ఎంతో కొంత స్థాయి భేదాలు ఉంటాయి అంతే. పరమ దుర్మార్గంగా నీచాతి నీచంగా ఉండొచ్చు, లేదా అది నీచత్వం తగ్గుతూ స్థాయి తక్కువ ఉండొచ్చు. కానీ మనుషులు ఇలాగే ఉంటారు, ఎంతో కొంత తమని తాము గొప్పగా ప్రకటించుకుందాం అన్ని విషయాలలో అని ప్రయత్నిస్తూ ఉంటారు. అది ప్రతి సంబంధ బాంధవ్యంలోనే ఉంటుంది. అంటే ఇండివిజువల్ అహంకారం అన్నమాట అది. అంటే నేను అనే ఇండివిజువల్ అహంకారం అది సంతృప్తి పడాలంటే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నా సొంత కుటుంబ సభ్యులైనా సరే, వాళ్ళకంటే నేను కొంచెం మంచివాడిని, వాళ్ళకంటే కొంచెం నేను మంచిదానిని, మా వాళ్ళందరూ మంచివాళ్లే కానీ అని అక్కడ కానీని పెట్టి డాషులు పూర్తి చేస్తూ ఉంటారు. ఇది మానవ సహజ లక్షణం. ఇది కూడా పనేం చెబుతున్నా. ఎవరి గురించో ఎక్కడెక్కడో ఫోనుల్లో చెప్పుకోవడం, ఊర్లో వెళ్ళి విషయాలు తెలుసుకోవడం, ఇంటింటికి వెళ్ళి విషయాలు తెలుసుకోవడం, వీళ్ళ గురించి వాళ్ళకే, వాళ్ళ గురించి వీళ్ళకే చెప్పడం మన దరిద్రం, అదే మన కర్మ. ఇలాంటి మామూలు విషయాలలోనే ఇలా ఉన్నాము అంటే ఇక పనుల్లో ఎలా ఉండుంటాం, ఎవరిని వాళ్ళు చూసుకోండి. పక్క వాళ్ళని చూస్తే మీకు ఎప్పటికీ ఆధ్యాత్మికత రాదు. ఆధ్యాత్మికత అనే పదం ఎక్కడున్నా కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. నన్ను నేను చూసుకుంటే అది సాధన, నిన్ను నేను చూస్తుంటే అది చెడు, భౌతికం. ఎప్పటికీ నిన్ను అంటే బయటకి ఇతరులను చూసేవాళ్ళు, ఇతరులను గమనించేవాళ్ళు, ఇతరుల ప్రవర్తనలు చూసేవాళ్ళు, ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు, ఇతరుల గురించి పట్టించుకునేవాళ్ళు, ఇతరుల గురించి ప్రచారాలు చేసేవాళ్ళు ఎప్పటికీ అసలు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు. అది భౌతికం. ఎందుకంటే కళ్ళు బయటకు చూస్తాయి, భౌతికం. చెవులు బయట వాటినే వింటాయి, భౌతికం. నోరు బయట వాళ్ళతోనే మాట్లాడగలదు, భౌతికం. నాలుక బయట విషయాలనే రుచి తెలుసుకోగలదు, భౌతికం. చర్మము బయట స్పర్శలే తెలుసుకోగలదు, భౌతికం. వాసన ముక్కు బయట వాటినే తెలుసుకోగలదు, భౌతికం. నిరంతరం బయట ఆలోచనలే వస్తూ ఉంటాయి, బయట మనుషులు, బయట విషయాలు, బయటకి సంబంధించినవి నిరంతరం, భౌతికం. దీని పేరు భౌతికము. భౌతికం అంటే కనపడుతుంది అక్కడ, నేను కూడా బయటికి పోతున్నా. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే పూర్తిగా నా లోపలికి నేను వెళ్ళటం. అసలు ఈ బయటికి వెళుతున్నది ఏంటి, నా నుంచి బయటికి ప్రసరణ జరుగుతున్నది ఏంటి, కంటి ద్వారా చూస్తున్నది ఏంటి, చెవి ద్వారా వింటున్నది ఏంటి, ముక్కు ద్వారా వాసన చూస్తున్నది ఏంటి, చర్మం ద్వారా స్పర్శలు తెలుసుకుంటున్నది ఏంటి, నాలుగు ద్వారా రుచులు తెలుసుకుంటున్నది ఏంటి, విషయాసక్తి అనేటువంటి గుణము ద్వారా, విషయ ప్రచారము అనేటువంటి దుర్గుణము ద్వారా, విషయాసక్తి అనే దుర్గుణము ద్వారా ఎక్కడెక్కడ విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అది మంచి అయినా సరే అధికంగా తెలుసుకుంటే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు మీరు మంచి అయినా అయి ఉండొచ్చు, మీరు జ్ఞాన గ్రంథాలే చదువుకుంటూ పోతున్నారు అనుకోండి, వేలు ఎప్పుడు ఆచరిస్తారు? ఎందుకు మీకు అంత మంచి ఏం చేసుకుంటారు? అయితే మీరు మాస్టర్ కింద పాఠాలు చెప్పడానికి పనిచేస్తారు, లేదా ప్రవచనకర్తల కింద పనిచేస్తారు. చాలా మంది ప్రవచనకర్తలు అనేక పుస్తకాలు చదివి
డబ్బులు తీసుకొని ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. డబ్బులు తీసుకోకుండా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సంస్థలు ఏవో పెట్టి ఆ సంస్థకు డొనేషన్లు తీసుకుంటూ ఉంటారు. మొత్తానికి ఈ మార్గంలో సంచరిస్తున్న అందరూ ప్రజల నుంచి సేవలు డబ్బులు పుచ్చుకుంటూనే ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలకి దీనికి సంబంధం ఏం తేడా లేదు, రెండు ఒకటే. వృత్తి వ్యాపార ఉద్యోగాలు భౌతికంలో చేసుకునే వాళ్ళు వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఏదో వృత్తులు వాళ్ళు చేయగలిగే మనం టైలరింగ్ అనో, చెప్పులు కొట్టడం అనో, ఏదో వస్తువులు తయారీ అనో, లేదా వ్యవసాయం అనో, అవి వృత్తులు అంటారు వాటిని. అలాగే వ్యాపారాలు, వస్తువులు ఇచ్చిపుచ్చి కొనుక్కొని అమ్మటం, కూరగాయల నుంచి అన్నీ అమ్ముతా వెళ్తా ఉంటారు. ఇది బ్రతుకు తెరువు కోసం, అది తప్పు లేదు. అంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారు? ధనం కోసం. ఆ ధనంతో వీళ్ళు బ్రతకడం కోసం. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ చదివేసి అన్ని మతాలలో వీటిని మేము ప్రచారం చేస్తాం, ఈ మత ప్రచారాలు చేస్తాం, దైవ ప్రచారాలు చేస్తాం అనేవాళ్ళు అందరూ సేమ్ ఇంతే. వాళ్ళకి డబ్బులు ఎక్కడే? వాళ్ళు అసలు పనులు కూడా చేయట్లేదుగా. పైగా మహాత్ములు, గురువులని ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారుగా. నేను వాళ్ళని తక్కువ చేయట్లా. అక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. వాళ్ళకి ఏ దేవుడు వచ్చి డబ్బులు ఇవ్వట్లేదు. మీ బుర్రలు పాడు చేసుకోకండి అందుకని చెబుతాను. వాళ్ళు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమంది పుస్తకాలు రాసి వ్యాపారాలు చేస్తున్నారు, పుస్తకాలు అమ్ముకుంటారు వాళ్ళ భక్తులకి. కొంతమంది అనేక రకాల ప్రొడక్ట్స్, వస్తువులు పెట్టేశారు. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఆ గురువులు, సంస్థలు అమ్మేస్తున్నారు. అలా డబ్బులు తీసుకుంటారు. డైరెక్ట్గా డొనేషన్లు తీసుకుంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఫీజులు పెడతారు. మొత్తానికి వెరసి డబ్బుతో సంబంధం ఉంటుంది. మళ్ళీ ఉచితంగా దేవుడి పేరుతో నీ సేవలు ఉంటాయి, నీ భక్తి ఉంటుంది. ఇవన్నీ బోనస్లు. ఎందుకని పేరు దేవుడు, మతం కాబట్టి. ఇక్కడ నేను ఈ విషయాలు చెబుతుంది ఎవరో మహాత్ములు, మహనీయులు, మత పెద్దల్ని తక్కువ చేయాలని కానే కాదు. మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. వాళ్ళు కూడా ప్రజల నుంచే డబ్బులు తీసుకుంటున్నారు. కాకపోతే దైవీ వృత్తిని పెట్టుకున్నారు, దైవీ ప్రవృత్తిని పెట్టుకున్నారు. వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మొత్తం దేవుడే. అదే మతాలు అంటే వాళ్ళకే దేవుడు కనపడలా, దేవుణ్ణి ప్రచారం చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముతున్నారో అమ్ముతున్నారో వాళ్ళకే తెలియాలి. మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, వీటికి మళ్ళీ ఫీజులు. మీరు ఎలా బతకాలో, ఎంత మంచిగా ఉండాలో మేము నేర్పుతాం, రండి మా దగ్గరికి రండి, మేము అనేక రకాల ప్రోగ్రాంలు పెట్టాం, వాటికి పేర్లు. మీ శారీరక ఆరోగ్యం బాగు చేసేస్తాం, మీ మానసిక ఆరోగ్యం బాగు చేసేస్తాం, మీ కుటుంబ జీవితం బాగు చేసేస్తాం, మీ సర్వ సమస్యలు తీర్చేస్తామని అనేక మంది అనేక దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. మళ్ళీ 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 చెబుతున్నా, ఇది ఎవరిని కించపరచడానికి అసలు చెప్పటం లేదు. కానీ ఎంత గొప్పవాళ్ళు, నిజాయితీ పరులైనా ఇందులోనే ఉన్నారు. ఎంత మోసగాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగత్తులైనా ఇందులోనే ఉన్నారు. ఎందుకంటే నువ్వు దేవుడని పూజించి ఆయనకు కూడా భిక్షాన్నం ఇక్కడ ప్రజలే పెట్టాల్సి వచ్చింది. అవి వాళ్ళ చరిత్రలో చెబుతున్నాయి. వాళ్ళు దేవుళ్ళని పూజించావు కదా, అన్నం ఆకాశం నుంచి అద్భుతంగా సృష్టించుకోలే. మళ్ళీ అన్నం ఎక్కడ ప్రజలు పెడితే భిక్షాన్నం తింటే మహిమలు ఎందుకు చెప్పుకుంటున్నావు? వాళ్ళు మనలాగానే ఇక్కడ మలమూత్ర విసర్జన చేసి ఇక్కడ గాలే పీల్చుకొని మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ జీవితం గడిచింది. కాకపోతే ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా అనేది వేరు. కొంతమంది చిరిగిపోయిన బట్టలతో సంతోషించారు, కొంతమంది గోచీలు పెట్టుకు సంతోషించారు, కొంతమంది దిగంబరంగా ఇలా ఉంటామని చాలు, మాకు ఇంత అన్నం ఉంటే చాలని సంతోషించారు. కొంతమంది కాదు మేము మహారాజ వైభవాలకు వెళ్ళిపోవాలని కోటాను కోట్లు పోగేసి వేల వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి వేల వేల వందల ఆశ్రమాలు పెట్టుకొని వేల వేల కోట్ల లక్షల రూపాయలు సంపాదించుకొని అనేక మంది భక్తుల్ని పెట్టుకొని ఒక మహారాజు, ఒక చక్రవర్తుల్లా, అంటే ఇప్పుడు రాజరికాలు లేవు కానీ అలా తయారు చేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లోపల ఉన్నటువంటి గుణ ప్రవృత్తిని బట్టి ఉంటుంది. కానీ మొత్తం అందరూ ఓ గోచి పెట్టుకున్నటువంటి మహానుభావుడి నుంచి, ఎందుకంటే మహానుభావుల్ని నేను అనుసరిస్తాను, నేను నమ్ముతాను అని నమ్మే తెలుసుకున్నా. కానీ ఇక్కడ ఒక సత్యం ఉంది, అందరూ కర్మ చేస్తున్నారు. గోచి పెట్టుకున్న మహానుభావుడు కూడా భిక్షాటననే కర్మ చేస్తున్నాడు. గోచి కూడా ఎవరన్నా అడిగి తీసుకోవాలి, ఎందుకంటే ఒక గోచి జీవితం మొత్తం సరిపోదుగా, చిరిగిపోద్దుగా, క్లాతేగా. మళ్ళీ ఇంకొక గోచి ఎవరో ఒకళ్ళు దానం చేయాలి ఆయనకి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఇవే వాళ్ళకి. అంటే ఏంటి, మన అవసరాలకి మనం బ్రతకడానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నాం ధనం కోసం. ఆ ధనాన్ని వాళ్ళు ప్రజల నుంచి పొందుతున్నారు. అది వస్తువులు అయి ఉండొచ్చు, ధనం అయి ఉండొచ్చు. ఇదంతా కర్మ కింద వస్తుంది. మహాత్ములు చేసిన కర్మే, మామూలుడు చేసిన కర్మే. కదలికనే ప్రతిదీ, నీ అవసరానికి నువ్వు కదులుతున్న ప్రతిదీ కర్మే.
అలానే కదిలే వాటిల్లో ఇప్పుడు మహాత్ములు మంచి మాటలు చెబుతారు, బోధలు చేస్తారు. ఎవరో అడుగుతారు స్వామి ఏంటని, వాళ్ళు మంచి మాటలు చెబుతారు. అవి కూడా కర్మలే, జ్ఞానబోధలు కర్మలే అవి కూడా. కనుకనే వాళ్ళకి అనేక మంది మనుషులు డబ్బులు ఇచ్చి సేవలు చేస్తున్నారు. ఆ కర్మల ఫలం అది. జ్ఞానబోధలు చేస్తూ మేము మంచిని మీకు అందిస్తున్నాం కనుక అన్నప్పుడు దాని ఫలితంగా వాళ్ళకి తిరిగి దక్షిణలు వస్తున్నాయి, సంస్థలు ఏర్పడుతున్నాయి, ఆ సంస్థలు నిలబడుతున్నాయి. దానికి అవసరమైన సేవలు డబ్బులన్నీ ఆ బోధలు విని నమ్మే ప్రజలు ఇస్తున్నారు. కర్మఫలాలు ఇంతే. దేవుడికైనా భూమి మీద మీరు దేవుడిని ఆరాధించేటువంటి మనిషి ఎవరైనా శరీరం ధరించి భూమి మీదకి వస్తే సూత్రం ఇదే, కర్మ తప్పదు. అందుకు చెబుతుంది, అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు లేవు. ఇప్పుడు యద్భావం తద్భవతి, ఏ భావాన్ని బట్టి ఆ భావమే సిద్ధిస్తుంది. అంటే నువ్వు కర్మ ఏ భావంతో చేస్తున్నావు ఇది ప్రధాన. నెక్స్ట్ అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతపు ప్రప్రథమ సూత్రం. సిద్ధాంతం అంటే ఏమి లేదు, సృష్టిలో నడుస్తున్న విధానము అని. ఎవరికి మనుషులకు మాత్రమేనండి, మిగిలిన వాటికి లేదు, అసలు కర్మ సిద్ధాంతమే లేదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిగిలినవన్నీ నిర్ధారించబడిన విధానంలో సాగిపోతున్నాయి. ఇప్పుడు అంటే ఎలా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మోటార్ కారు ఉంది, ఒక కారు కొనుక్కున్నాం. మనం కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కారుని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కారు వెళ్ళి ఎవరినో గుద్దింది, కారుకు శిక్ష వేయరు, డ్రైవ్ చేస్తున్నడికి శిక్ష వేస్తారు. కానీ వెళుతుంది కారే, నడుస్తుంది కారే, తిరుగుతున్న కారు చక్రాలే, నడుస్తుంది కారు ఇంజినే, గుద్దేసింది కూడా కారే, తోలుతున్న మనిషి అసలు ముట్టుకోలేదు. ఆ కారుని ఏ మనిషి డ్రైవ్ చేస్తున్నాడో ఆ మనిషి అసలు ముట్టుకోలేదు. మొత్తం కదలికలన్నీ కారువే. కారే వెళ్ళి వాళ్ళకి తగిలి అంటుకొని వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, గుద్దేసింది, వాళ్ళు చనిపోయారు. కానీ ఆ కారును కదిపినది ఎవరు అంటే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. భావము అంటే ఇది యద్భావం తద్భవతి అంటే లోపల భావన కదుపుతుంది ఆ పని చెయ్యని. కాబట్టి కదిపిన వ్యక్తికి శిక్ష వేస్తారు, కారుకి శిక్ష వేయరు. వాహనాలకు శిక్షలు ఉండవు, వాహనాలు డ్రైవ్ చేస్తున్న వ్యక్తులకి శిక్షలు ఉంటాయి. సృష్టిలో మొత్తం ఒక మనిషి తప్ప జంతువుల నుంచి, చెట్ల నుంచి, జడ పదార్థములుగా మనం భావించుకునేటువంటి అన్ని పంచభూతాలు, గ్రహగోళ, నక్షత్రములు అన్నీ కూడా వాటిని ప్రచోదింపజేసేది అంటే వాటిని నడిపే శక్తి విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, దైవశక్తి, మీరే పేరైనా పెట్టుకోండి, శక్తి. అవన్నీ దాని ఆధీనములో ఆ ప్రకారం నడుస్తున్నాయి. అంటే ఒక జంతువు ఉంది, ఆ జంతువుకి అది దానికి నిర్ధారించబడిన ప్రక్రియ ఏముందో, దాని శరీర నిర్మాణం ఏముందో, దానికి ఇవ్వబడిన జీవితం ఏముందో, దానికి ఇవ్వబడిన గుణగణాలు ఏమున్నాయో, దానికి ఇవ్వబడిన ఇంద్రియాలు ఏమున్నాయో, అలా ప్రవర్తించి అలా బతికి అలా చచ్చిపోద్ది. దానికి స్వీయముగా తనను తాను గమనించుకుని, తనను తాను మార్చుకొని, తనలో గుణమార్పు చేసుకుని, చెడును పోగొట్టుకుని మంచిగా బతుకుదామనేటువంటి అవకాశము జంతువులకు లేదు. అంత జ్ఞాన ప్రక్రియ లేదు, ఫిక్స్డ్ జ్ఞానం ఉంది వాటికి. అలాగే గ్రహగోళములు, ఇప్పుడు మన భూమి అనేటువంటి గ్రహము తిరుగుతుంది. ఇలాంటి గ్రహాలు ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మన భూమి అనేటువంటి గ్రహం తిరుగుతుంది. అది తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. అంటే మనం ఏర్పాటు చేసుకున్న సమయం. అసలు సమయం అనేది మనిషికి తప్ప ఎక్కడ లేదు, ప్రపంచంలో దేనికి లేదు. ఇది కూడా మన భావన, మనం ఏర్పాటు చేసుకున్నాం. గడియారాలు మనం తయారు చేసుకున్నాం. ఎందుకనంటే భూమి తిరుగుతూ ఉండటం వలన, సూర్యుని వెలుగు భూమి గోళాకృతిలో ఉండటం వలన సూర్యుని వెలుగు ఒకవైపు పడి ఒకవైపు పట్టలేదు, వెనక వైపు. పడిన వైపు వెలుగని, పడన వైపు చీకటని, వెలుగుని పగలని, చీకటిని రాత్రిని మనం పేరు పెట్టుకున్నాం. అయితే ఇది అలా తిరిగి మొత్తం తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఈ భూమి అలా తిరిగి ఒక రౌండ్ తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు పడుతుంది. అవి పెద్ద పరిగణలోకి తీసుకోవాలి. 24 గంటలు తీసుకున్నాం.
12 గంటలు పగలని 12 గంటలు రాత్రి అని పెట్టుకున్నాం. ఎందుకంటే వెలుగు వస్తుంది పోతుంది, చీకటి వస్తుంది పోతుంది. అలా కాలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే కాలం అసలు ఎందుకు ఏర్పడింది? భూ కదలిక వలన. అంటే కదలిక వలన అన్ని ఏర్పడుతున్నాయి. భూ కదలిక వలన అంటే భూమి కర్మ చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం అనే కర్మ చేస్తుంది. ఆ కర్మ చేయటం వలన భూమిలో ఉన్నటువంటి మానవులకు కాలము అనే కర్మ ఏర్పడింది. కాలం అనేటువంటి కర్మ భావన ఏర్పడింది. మేము ఈ కాలమునకు లోబడి ఉన్నాము అని. మీకు విషయానికి చెబుతున్నా. కానీ భూమి అలాగే జరుగుద్ది, దానికి స్వతంత్రత లేదు. అందుకని చెబుతున్నా. ఇలా ఇది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. ఎప్పుడో మనకు తెలియదు, ఎప్పటి వరకు తిరుగుద్దో కూడా మనకు తెలియదు. మన ఆయువు ప్రకారం మనం వెళ్ళిపోతాం. ఆయువు అంటే ఏంటి? మళ్ళీ మనం పెట్టుకుంది. కాలం మనం ఏర్పాటు చేసుకుంది. ఆయువు అని ఏం లేదు, అలాగే జరుగుతుంది కాబట్టి అలా పెట్టుకొని కాలాన్ని లెక్కేసుకుంటున్నాం ఊరికనే. కాలం అనేది లేదు. వ్యావహారిక జీవితంలో జీవితాన్ని నడుపుకోవటానికి గడియారాలు మనం తయారు చేసుకున్నాం, కాల భావన మనం పెట్టుకున్నాం అంతే. యాక్చువల్గా కాలం లేదు. ఇలా భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందో అలాగే సూర్యుడు అక్కడ ప్రకాశిస్తున్నాడు. మండుతున్న అగ్నిగోళం ఎందుకుందో మనకు తెలియదు, అని అది మండుతూనే ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మండుతుంది, కోట్ల సంవత్సరాలు ఇంకా ముందుకు మండుతుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ అసలు అది ఎప్పటికైనా మండుతూ ఉందంతే. ఎందుకుందో మనకు తెలియదు, దానిపైనే చేసుకుంటుంది. అదేం మార్పులు ఒకడు కాసేపు మండి కాసేపు ఆగిపోయి తన ఇష్ట ప్రకారం ఏం చేయట్లేదు, ఒక పద్ధతిలో సాగిపోతుంది. అంటే అన్నింటికి విధించబడినటువంటి కర్మ విధానం ఉంది. సూర్యుడు ఎప్పుడు మండుతున్న అగ్నిగోళం మండుతూనే ఉంటుంది. భూమి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా చంద్రుడు, అనేక గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా నియమిత కక్షలలో అంటే ఏంటి? వాటి రూటుల్లో. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, అది మన రోడ్డు, మనం వెళ్ళే రోడ్డు. అలాగే కక్ష అంటే ఏంటంటే ఆకాశంలో వాటికి ఉన్న రోడ్లు. అక్కడ రోడ్లు కనబడవు కాబట్టి వాటికి ఉన్న నియమిత విధానంలో అవి తిరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా విశ్వశక్తి చేత ప్రభావితమై జరుగుతుంది. సేమ్ జంతువులు ఇంతే. చెట్లు అంటే మీరు చూడండి, పెరుగుతాయి. చెట్లకు స్వతంత్రత ఏమి ఉండదు. ఎవడైనా వెళ్ళి పువ్వు కోసుకోవచ్చు, కాయ కోసుకోవచ్చు. ఇప్పుడు చెట్టును పెంచిన ఓనరే కోసుకుంటున్నాడా లేదా పక్కింటోడు కోసుకుపోతున్నాడా? అలాంటి చెట్టుకి ఏమి ఉండదు, ఎవరైనా కోసుకోవచ్చు. జంతువులు ఎంత ఫిక్స్డ్గా ఉంటాయి మీరు పరిశీలిస్తారు. ఒక్క మనిషికి కూడా ఫిక్స్డ్నెస్ ఉంది. మనిషి పుట్టుక, మనిషి యొక్క శరీరం అంటే పుట్టుక తీరు, స్త్రీ పురుషులు కలిస్తే మనిషి పుడతాడు. ఆ పుట్టుక తీరు అందరికీ ఒకటే. మాతృగర్భంలో 9 నెలలు ఉంటాడు, ఒక వారం ముందో వెనకో అందరూ అంతే. అక్కడి నుంచి పుట్టుక అందరికీ ఒకటే. పుట్టిన కాడి నుంచి పెరిగే స్టైల్ మరణం వరకు అందరికీ ఒకటే. ఏంటి? శరీరమునకు మధ్యలో మనిషికి స్వేచ్ఛ ఉన్నది. ఏంటి స్వేచ్ఛ? కర్మ స్వేచ్ఛ ఉన్నది, పనుల స్వేచ్ఛ ఉన్నది. ఈ కర్మ స్వేచ్ఛ మిగిలిన సృష్టిలో దేనికి లేదు. ఎందుకంటే అవి నియమించబడిన నిర్ధారిత కర్మల ప్రకారం అవి ఉన్నాయి. అసలు కర్మ స్వేచ్ఛ లేదు దేనికి. వాటి కర్మలన్నీ నియమిత విధానంలో ఉన్నాయి. ఆ ప్రకారం సృష్టి నిర్ణయించేసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. నిర్ణయాత్మకత జరిగిపోయింది అక్కడ. అది ఇంకా ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా, అంటే మనం సంవత్సరాల కాలం చెప్పుకుంటున్నాం కాబట్టి కాలం అసలు లేదు. అది అలాగే ఉంటుంది ఫిక్స్డ్గా. మొత్తం గ్రహగోళ నక్షత్రములన్నీ అలాగే ఉన్నాయి. భూమి మీద మనిషి తప్ప ఇతర జీవరాశులన్నీ అలాగే ఉన్నాయి. పంచభూతములన్నీ అలాగే ఉన్నాయి. అన్ని ఫిక్స్డ్. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎప్పుడు అలలు వస్తానే ఉంటాయి. ఫిక్స్డ్ అది. కాసేపు అలలు ఆపేసి కాసేపు పొంగేసి అలా ఉండదు, ఫిక్స్డ్. అన్నింటికీ ఒక నియమిత విధానం ఉంది. కానీ మనిషికి కర్మ స్వేచ్ఛ ఉన్నది. మిగిలింది ఫిక్స్డే. శరీరం, పుట్టడం, పుట్టిన కాడి నుంచి మరణించటం, ఇవన్నీ ఫిక్స్డే. మధ్యలో శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల అన్ని ఫిక్స్డే. అవేం మార్పు ఉండదు. జనన మరణాలు మార్పు ఉండవు. కానీ మధ్యలో కర్మ స్వేచ్ఛ ఉన్నది. ఆ కర్మ స్వేచ్ఛ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఎన్ని కర్మలు శరీరం చేయగలదో అన్ని కర్మల స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు ఊహించుకోగలం. అలా నువ్వు ఎన్ని ఊహలైనా చేసుకోవచ్చు. అవి మంచి ఊహలు చేయొచ్చు, చెడ్డ ఊహలు చేయొచ్చు, భయపు ఊహలు చేయొచ్చు, బాధ ఊహలు చేసుకోవచ్చు.
ఏంటి కంటితో చూడటమే కాదు, మనసుతో జరిగే చెబుతున్నాం. అలా మనం ఎన్ని చేయగలమో అన్నింటిలో మనకు స్వేచ్ఛ ఉంది. అలా తినే వాటిలో స్వేచ్ఛ ఉంది, చూసే వాటిలో స్వేచ్ఛ ఉంది, వాసన చూసే వాటిలో స్వేచ్ఛ ఉంది, వినే వాటిలో స్వేచ్ఛ ఉంది, స్పర్శల్లో స్వేచ్ఛ ఉంది, అసలు ప్రదేశ స్వేచ్ఛ ఉంది. నీకు నచ్చిన ప్రదేశంలో జీవించవచ్చు, నీకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోవచ్చు. అలా స్త్రీ పురుష శారీరక సంబంధాలలో స్వేచ్ఛ ఉంది. అంటే ఎన్ని నువ్వు చేయగలవో మనసుతో శరీరంతో అన్నింటిలోనూ నీకు స్వేచ్ఛ ఉంది. నియమించబడి ఉన్నది ఏంటి అంటే ఓన్లీ శరీరం. పుట్టుక, ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మరణము నియమ ప్రకారం ఉంటాయి. అంటే ఇది అందరికీ ఒకటే. నియమం అంటే ఏంటి? అందరికీ ఒకటే. అలా అని అందరికీ ఒకటే కదా, అందరూ 100 ఏళ్ళు బతికి చచ్చిపోతారంటే అది మళ్ళీ మన చేతిలో లేదు. ఒకళ్ళు అసలు మాతృగర్భంలో పిండ రూపం తయారవకముందే అబార్షన్ అయిపోవచ్చు. ఒకళ్ళు పిండ రూపం తయారవుతున్నప్పుడు మధ్యలో చచ్చిపోవచ్చు. ఒకళ్ళు పూర్తిగా పిండం రూపం తయారైపోయినాక 9 నెలల ప్రసవానికి ముందు చచ్చిపోవచ్చు. అంటే గర్భంలోనే ఎన్ని రకాలుగా చనిపోవచ్చు, లేదా పుట్టగానే చనిపోవచ్చు. పెరుగుదలలో ప్రతి సెకను ప్రతి నిమిషం ఎప్పుడైనా చనిపోవచ్చు. మళ్ళీ అక్కడ మనకే అది మన చేతిలో లేదు. మన చేతిలో లేనిది ఫిక్స్డ్గా ఉన్నది నేను చెప్పేది ఏంటంటే శరీరం పుట్టడం తీరు ఫిక్స్డ్, పుట్టినాక ఆ పిండం ఎదుగుదల తీరు బ్రతికితే అది ఫిక్స్డ్, పుట్టుక ఫిక్స్డ్, బ్రతికితే ఇవన్నీ బ్రతికే ఉంటే పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల, వృద్ధాప్యము, చివరిలో మరణము ఫిక్స్డ్. ఈ మధ్యలో ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, అది మళ్ళీ ఎవరికి తెలియదు. ఇదంతా సృష్టి నియమిత విధానము. అంటే సృష్టి అండర్లో కంట్రోల్లో సాగుతుంది. మిగిలినన్ని కంట్రోల్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కంట్రోల్ ఉంది. కానీ మనిషికి కర్మ స్వేచ్ఛ ఉన్నది. జ్ఞానం తెలిసినాక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. అంటే తినేవి కొన్ని 100,000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, నీకు నచ్చింది తినొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. అలా కట్టుకునేవి ఎన్ని రకాలు చేయొచ్చు, అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నవండి. అందుకని స్వేచ్ఛ ఇవ్వటం వలన దీనికి ఏం జరిగింది అంటే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా. స్వేచ్ఛ ఉంది కదా అక్కడ, అన్ని రకాలుగా మానసికంగాను స్వేచ్ఛ ఉంది, శారీరకంగాను స్వేచ్ఛ ఉంది కదా. అందుకని కర్మ సిద్ధాంతం అని ఒకటి పనిచేస్తుంది అక్కడ. స్వేచ్ఛలో నువ్వు ఏ పని చేస్తావో ఆ పని యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావు అంతే. అది ఎక్కడ ఉంది ఫలితం? మనలోనే ఉంది, మనం చేసే పనితో కూడే ఉంది, మన దగ్గరే ఉంది. ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు విడిగా బయట ఎవరు లేరు. అసలు ఏ దేవుడు ఫలితాలు ఇవ్వడానికి అక్కడ కూర్చోలేదు. ఇప్పుడు మనుషుల కంటే మనకు అర్థం అవడానికి మామూలుగా మహాత్ములు చెప్పారు, చిత్రగుప్తుడు అన్ని అందరూ చేసి నోట్ చేస్తా ఉంటాడని మనకు మామూలుగా చెప్తారు కథల రూపంలో. పూర్వం ఏంటంటే ఇంత చదువు సంఖ్యలు లేవు. ఈ కథలన్నీ పురాణాల్లో పుట్టినవన్నీ కూడా అన్ని లక్షల సంవత్సరాల వెనకాల. అలా కథల రూపంలో మనిషికి చెబితే అర్థమవుతుంది అని ఇప్పుడు సినిమాలు ఎలా తీసుకుంటున్నాం, అప్పుడు సినిమాలు తీసేటువంటి జ్ఞానం ఇంకా లేదు. కరెంటు కనుక్కోవాలా, వస్తువులు కనుక్కోవాలా. మనిషే కథల రూపంలో చెప్పారు. చిత్రగుప్తుడు అంటే ఏంటి? చిత్రము అనేది అక్కడ చిత్రము, గుప్తము. గుప్తము అంటే ఏంటి? రహస్యం. అక్కడ ఏం లేదు. అంటే నీలోనే నువ్వు చేసే కర్మలను గుర్తుపెట్టుకునే ఒక సిస్టమ్ ఉంది, అది నీ మనసు. అది చిత్రంగా గుప్తంగా నువ్వు చేసేయని అదే గుర్తుపెట్టేసుకుంటుంది. నువ్వు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నావు కాదు, నిన్ను నువ్వే చేసుకుంటావు. ఎందుకంటే నీ మనసు నువ్వు చేసేవన్నీ గుర్తుపెట్టేసుకుంటుంది. అదే కదా మనసు. ఆ గుర్తుపెట్టుకున్న ప్రకారము నువ్వు చెడు కర్మలు చేస్తే నీ శరీరము చెడుగా స్పందిస్తుంది. మొత్తం శరీరము రసాయన కర్మాగారము. ఫలితములు ఎలా వస్తున్నాయి, అసలు ఫలితములు ఎలా వస్తాయి, ఇది కదా తెలియాలి మనుషులకి. బయట నుంచి రావు, నీ శరీరంలోనే ఉన్నాయి. కర్మను బట్టి అంటే మన శరీర నిర్మాణం ఎలా జరిగిందంటే సృష్టికి అనుకూలంగా జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటూ బతుకుతాం, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ బతకలేం, అప్పుడే చచ్చిపోతాం. ఒక మనిషిని గదిలో పెట్టి ఆక్సిజన్ అందకుండా ఫుల్లుగా కార్బన్ డైఆక్సైడే లోపలికి వదిలేరు అనుకోండి, చచ్చిపోతాడు. అలా ఆహార పదార్థాలు మనం మనిషికి ఏవి సరిపడతాయో అవి తింటేనే బతుకుతాం, లేక చచ్చిపోతాం. అంటే ఏంటి? శరీరమునకు ఈ ప్రకృతిలో కొన్ని విధానములు, కొన్ని పద్ధతులు, కొన్ని నిర్ణయములు ఉన్నాయి. ఆ నిర్ణయములో కర్మ స్వేచ్ఛలో కర్మ నిర్ణయం ఒకటి, కర్మ సిద్ధాంతం ఒకటి, కర్మఫలం ఒకటి. అది ఎక్కడ ఉంది? మనలోనే ఉంది.
ఇప్పుడు మనం విషం తాగామనుకోండి, సపోజ్ విషం తాగాం ఊరికి అనుకోండి, విషం తాగాడు కాబట్టి అతన్ని చంపాలి అని అప్పుడు దేవుడు బయలుదేరి రాడు. నిన్ను చంపేస్తుంది నువ్వు తాగిన విషం. అది నీ శరీరమునకు సరిపడక లోపలికి వెళ్ళి అది ప్రవర్తించిన తీరుని బట్టి నీ శరీర అవయవములు ఛద్రమై నువ్వు చనిపోతున్నావు. ఓ పాము కాటేస్తే మనిషి ఎందుకు చనిపోతున్నాడు? విషపు పాము అంటే ఆ పాము యొక్క విషము నీ శరీరములో సరిపడలేదు. నీ శరీరపు అవయవాల పనితీరు అవి మార్చేసింది. అవయవాలు ఆ విషాన్ని తట్టుకోలేక ఛద్రమైపోయినాయి. రకరకాలుగా ఏదైనా జరగచ్చు. కాబట్టి నువ్వు చనిపోయి అంతే తప్ప పాము కరిసింది కాబట్టి ఇది విషపు జంతువు కాబట్టి ఇప్పుడు ఇతను చంపవలెను, ఈమెను చంపవలెను. అప్పుడు దేవుడు బయలుదేరి రాడు నిన్ను చంపడానికి. నీ శరీరంలో ప్రవేశించిన విషము నిన్ను చంపుతుంది. ఎందుకంటే ఆ విషము నీ శరీరములో దేనికి పనిచేయదు. శరీర అవయవాల పనితీరుకు పనిచేస్తున్నటువంటి మన శక్తిలో, మన రక్తంలో ఆ విషం కలిసిపోయి శరీర అవయవాల్లోకి వెళ్ళి వాటిని ఛద్రం చేసేస్తుంది, పనికి రాకుండా చేసేస్తుంది. ఈ విష ప్రభావం చేత లోపల అవయవాలు నాశనం అయిపోతాయి. అప్పుడు చచ్చిపోతాం. అంతే తప్ప మనం విషం తాగంగానేనో పాము కరవంగానేనో హఠాత్తుగా దేవుడు బయలుదేరి రాడు. ఇప్పుడు విషం తాగారు కనుక, పాము కరిసింది కనుక ఇప్పుడు తప్పదక విధి ప్రకారం రూల్ ప్రకారం చంపి పట్టుకుపోవాలని మనలోనే కర్మ ఫలము జరుగుతూ ఉంది. అలాగే చెడు కర్మలకు అనుగుణముగా ఈ శరీరం తయారు చేయబడలేదు. ఈ శరీరము ధర్మమునకు అనుకూలంగా ఉంది. ధర్మము అంటే ఏంటంటే ఇప్పుడు ఈ శరీరం బతకాలి, బతకడానికి అవసరమైన ఆక్సిజన్ అక్కడే ఉంది, ప్రకృతిలో ఉంచబడింది. ఈ శరీరం బతకాలి. ఈ శరీరం బ్రతకాలి అంటే ఈ శరీరమునకు సరిపడేటువంటి ఆహార పదార్థములన్నీ సృష్టిలో ఉంచబడినాయి. ఈ శరీరం బ్రతకాలి. ఈ శరీరం బ్రతకాలంటే అవసరమైన పంచభూతములన్నీ అక్కడ ఉంచబడినాయి. అలా ఈ శరీరము 100 సంవత్సరముల దీని ఆయువు ప్రకారము ఒకవేళ 100 సంవత్సరములు చనిపోకుండా బ్రతికుంటే అవసరమైన అన్ని ఏర్పాట్లు సృష్టిలో శరీరము రాకముందే ఉంచబడినాయి. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. అంటే చెట్లకి మనకు ఒక అనుబంధం ఉంది, ఆ వృక్షములకు మనకు ఒక అనుబంధం ఉంది, కానీ మనం దాన్ని పట్టించుకోం. అది ధర్మము. ధర్మము అంటే అది వేటి ధర్మం చేస్తున్నప్పుడు, సూర్యధర్మం సూర్యుడు చేస్తున్నప్పుడు భూమి మీద జీవరాశి బ్రతకడానికి ఉంది. గాలి ధర్మం గాలి చేస్తున్నప్పుడు జీవరాశి బ్రతకడానికి ఉంది. అలా ధర్మము అంటే జరుగుతున్న ప్రక్రియలో ఏది ఉద్దేశపూర్వకముగా ఇంకో దానికి హాని చేయాలని లేకుండా అన్ని వాటి ప్రకారం జీవిస్తూ ఇతరమైన వాటికి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చేస్తున్నాయి. వాటి జీవితం అలా ఉంది. అది ధర్మము. సృష్టి మొత్తం సాగుతున్న ధర్మం అది. జంతువులన్నీ బ్రతకడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. జడజీవ పదార్థములని మనం ఏది చెప్పుకున్నామో అన్నీ ఇక్కడ ఉండటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, కనుకనే ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి సంబంధించుకొని హాయిగా చక్కగా ఉన్నాయి. అప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు కర్మ ఒక్క మనుషులకి మానవ జాతిగా ఉంది, మిగిలినాటికి లేదు. ఇప్పుడు నీకు భూమి సహకరిస్తుంది, గాలి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తున్నాయి, చుట్టూ ఉన్న ప్రకృతి సహకరిస్తుంది, ఆహార పదార్థాలు సహకరిస్తున్నాయి. ఇవన్నీ సహకరిస్తేనే మనం బతుకుతున్నాం. అంటే మొత్తం సహకారము అనేది మనం బ్రతికిస్తుంది. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలని పనులు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇప్పుడు వచ్చినాయి. అసలు జంతువులకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమున్నాయి? కానీ వాటికి కూడా అన్ని సమకూరుతున్నాయిగా, అన్ని బ్రతుకుతున్నాయిగా. అన్నిటికీ బ్రతకడానికి అవసరమైన వనరులన్నీ సృష్టిలో ఉన్నాయిగా. అవి కూడా గాలి పీల్చుకుంటున్నాయిగా. నీటి అడుగునున్న జీవులు కూడా బతుకుతున్నాయి. వాటికి అక్కడ గాలి ఉంది, వాటికి సంబంధించిన గాలి అక్కడ దొరుకుతుంది, నీటిలో ఉంది. అలా సృష్టి మొత్తం జీవరాశులు ఏమున్నాయో సృష్టిలో ఉన్న జడ జీవ పదార్థముల అన్నింటికి వాటి మనుగడకి ఆసరాగా, వాటికి సహాయకారిగా వాటిని నిలిపి ఉంచేలా ఉంది. అలా సృష్టి ఉంది. అది ధర్మము, అదే మంచి. అంటే ఒకటి ఇంకో దానికి సహకరించుకుంటూ సృష్టి మొత్తం నిలుస్తుంది. ఇప్పుడు మనిషిగా నువ్వేం చేయాలి? అలా బ్రతకాలి. సృష్టి అలా ఉందా? అలా. ఇప్పుడు మనుషులుగా మనం మొత్తం అన్నింటినీ ఉపయోగించుకుంటున్నాం.
మనకు తెలియకుండానే మనం సూర్యుడు లేకపోతే బతకడం కుదరదు, పంచభూతాలు లేకపోతే బతకడం కుదరదు, ఆహార పదార్థాలు లేకపోతే బతకడం కుదరదు. ఏదో వ్యవస్థ తెచ్చుకున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు మనమే పెట్టుకున్నాం, మానవ విధానం నిర్మించుకున్నాం, కుటుంబ వ్యవస్థలు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనిషిగా నువ్వు ఎలా ఉండాలి? సహకారముగా ఉండాలి. సృష్టి మొత్తం సహకారముగా ఉన్నది, ఇక్కడ గమనించాల్సింది ఇది. అయితే సృష్టి మొత్తం సహకారంగా ఉన్నది అన్నది మళ్ళీ సృష్టి మొత్తానికి స్వేచ్ఛ లేదు, ఒక మనిషికి తప్ప. అందుకనే ఇవి నియమిత విధానములలో అలాగే ఉన్నాయి, కానీ అంత సహకారంగా ఉంది. అది ధర్మము అంటే, సృష్టి ధర్మం. అది ధర్మం అంటే ఏంటి? దాని యొక్క లక్షణము, దాని గుణము, దాని స్వభావము, దాని పద్ధతి, దాని పనితీరు మొత్తం సమస్తము ధర్మంలోకి వస్తాయి, దానికి కదలికలన్నీ. దాన్ని మనిషికి వచ్చేటప్పటికి మానవ ధర్మం ఏంటి అంటే, నువ్వు కూడా సహకారిగా ఉండాలంటే, నువ్వు జీవిస్తూ నువ్వు జీవించడమే ఇతరులకు సహకారంగా ఉండాలి. అంటే అలా జీవించాలి. ఇప్పుడు సూర్యుడు మనకి వెలుగు ఇవ్వాలనుకోవట్లా, సూర్యుడు జీవిస్తున్నాడు. అందువలన ఆ వెలుగు వలన, ఆ వేడి వలన భూమి మీద, భూ వాతావరణంలో ఈ జీవులన్నీ ఉండటానికి అవసరమైనటువంటి చక్కటి వాతావరణం ఏర్పడింది. అలా వాయువు మన కోసం ప్రసరించటంలా, వాయువు జీవిస్తున్నది. అలా పంచభూతాలు వాటి జీవితం జీవిస్తున్నాయి, అది ఇతర జీవులకు అనుకూలమైంది. అలా సృష్టి మొత్తం దేనిపైన చేసుకుంటుంది, దేని జీవితమే జీవిస్తుంది. గ్రహగోళ నక్షత్రములు ఏమైనా అది ఇతరమైన వాటికి అనుకూలంగా ఉన్నది, అంతా అలాగే ఉంది. అలా మనిషి కూడా ఆ ధర్మాన్ని అనుసరించి సృష్టిలో సాగాలి. కానీ మరి మనిషికి ఇక్కడ కర్మ స్వేచ్ఛ ఉన్నది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, అలా ధర్మాన్ని అనుసరించి సాగేలానే మన శరీరం కూడా తయారైంది. ఎందుకంటే సృష్టి మొత్తం అలాగే తయారు చేస్తుందిగా. ఇప్పుడు చెట్లు అలాగే ఉన్నాయి, జంతువులు అలాగే ఉన్నాయి, గ్రహగోళ నక్షత్రములు అలాగే ఉన్నాయి. ఇదంతా సృష్టి నిర్ణయం. అన్నీ ఒకదానికొకటి సహకరించుకునేలా ఉన్నాయి. కానీ వేడి జీవితమే జీవిస్తున్నాయి, అవి జీవించటమే ఇతరమైన వాటికి సహకారంగా ఉంది. సూర్యుడు ఉండటమే మనకు సహకారంగా ఉంది, పంచభూతాలు ఉండటమే, అవి జీవించడమే మనకు సహకారంగా ఉంది. వృక్షాలు ఉండటమే, అవి జీవించడమే మనకే అనువుగా సహకారంగా ఉంది. లేకపోతే ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలా మనిషి కూడా ఉండటమే, నువ్వు జీవించటమే సహకారంగా ఉండాలి. నువ్వు జీవించొద్దని చెప్పాలి, నువ్వు జీవించటం సహకారంగా ఉండాలి. సృష్టి మొత్తం ఎలా ఉందో అలా ఉండాలి. అలా నీకు కావలసినవన్నీ, నువ్వు చేసేవన్నీ, నువ్వు చేసే పనులు ఏమన్నావో ఇవన్నీ కూడా నిన్ను బ్రతికిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించేలా ఉండాలి. అలాంటివే చేయాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ అలాగే ఉండాలి. అంటే మీకు ఉదాహరణకి చెబుతాను, అలానే నేను ఎవరిని నిందించాలని అనుకోవట్లేదు, విషయం చెబుతాను. ఇప్పుడు సిగరెట్లు అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, అనేక రకాల మనిషికి హాని కలిగించేటువంటివి కల్తీలు కలిపేస్తున్నారు. ఏంటి? మనుషులు తినే వస్తువులలో అనేక రకాల చెడు వచ్చేసింది. ఇప్పుడు ఈ కర్మలన్నింటి వలన ఇతర మానవులకు హాని జరుగుతుంది కదా. మరి ఆ కర్మలు వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలుగా పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి కర్మ ఫలితములు రావలెను? మీరే ఆలోచించుకోండి. అందుకని నువ్వు జీవించటమే, ప్రకృతిలో ఒక సూర్యుడు, ఒక పంచభూతాలు ఎలా జీవిస్తున్నాయో అలా ఉపకారంగా ఉండాలి. అందుకని నువ్వు ఉన్నతమైనటువంటి మంచి వృత్తులు ఎన్నుకోవాలి, మంచి ఉద్యోగాలు ఎన్నుకోవాలి, మంచి వ్యాపారాలు ఎన్నుకోవాలి. అది కూడా ధర్మబద్ధంగానే చేయాలి, అధర్మంగా చేయకూడదు. చేస్తే ఆ కర్మఫలములు నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకని సృష్టి మొత్తం ఉన్న ఏకశక్తి ఒకటేగా. సృష్టి మొత్తానికి ఆధారమై ఈ కర్మ విధానమును ఒక్క మనిషికే స్వేచ్ఛ ఇచ్చింది. కర్మ స్వేచ్ఛ మనిషికే ఉంది. మొత్తం కర్మ విధానమును నడుపుతున్న శక్తి ఏదుందో ఆ శక్తికి నువ్వు చేస్తున్న కర్మ తెలియదు, అది నీలోనే అంతరంగంలో ఉన్న నీ ప్రాణశక్తి. అదే చిత్రగుప్తుడు. చిత్రముగా గుప్తముగా. గుప్తముగా అంటే నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కాదు, నీకే తెలుసు, నీ లోపల నీకే తెలుసు నువ్వు చేసే కర్మ. అలా అధర్మముగా, అన్యాయముగా అంటే మనం జీవించటమే మేలుగా ఉండాలని చెప్పాను. సృష్టి అంతా అలాగే ఉంది. అలా అనేక రకాలైనటువంటి చెడు పనులతో జీవించే వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళ శరీరములలో వాళ్ళ శరీర నిర్మాణము ధర్మమునకు అనుకూలంగా ఉంటుంది. సృష్టి కదా అది, మరి శరీరం సృష్టిది కదా.
అది ఎప్పుడూ ధర్మానికి అనుకూలంగా ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? మంచి. మంచి చేస్తే ఇప్పుడు చూడండి, మంచి చేస్తున్నారు, హాయిగా నిద్రపట్టుద్ది. చెడు చేస్తున్నారు, సరిగా నిద్రపట్టదు, మీకే చూసుకోండి. అలాగే మంచి చేస్తున్నప్పుడు మన శరీరము మొత్తము కెమికల్ ఫ్యాక్టరీ, రసాయన కర్మాగారము. మన పాపం తెలియదు, పైకి శరీరం మాంసం కనబడుతుంది, చర్మం కనబడుతుంది, నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనుకుంటున్నారు. కాదు, శరీరం మొత్తం రసాయన కర్మాగారము. మనం ఏ ఆలోచన, ఒక్క ఆలోచన మనలో మొదలవగానే అది చెడ్డదా, మంచిదా, భయంకరమైనదా, భయాన్ని కలిగించేదా అన్న దాన్ని బట్టి చెడ్డదైతే ఆ చెడుకు సంబంధించిన రసాయనాలు మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. చెడు రసాయనాలు శరీరానికి ఉపయోగపడవు కనుక శరీర అవయవాలను దెబ్బతీసి మనకి శారీరక మానసిక అనారోగ్యములు వస్తాయి. మంచివైతే, మంచి ఎప్పుడు ధర్మము కనుక ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో అంటే ధర్మ ప్రకారం నడుచుకుంటారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది. దేవుడు రక్షిస్తాడని చెప్పలేదు. ఎందుకని? నీలో మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మంచి ఆలోచనలు చేసి మంచి పనులు చేసే వాళ్ళకి, ధర్మంగా మంచిగా బతికే వాళ్ళకి వాళ్ళ శరీరములోనే మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అలా మంచి రసాయనాలు ఉత్పత్తి అయినప్పుడు మంచి రసాయనములు శరీరంకు ఉపయోగపడతాయి. కాబట్టి నీకు అనారోగ్యములు రావు, మానసిక బాధలు రావు, సమస్యలు రావు. హాయిగా శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇదేంటి? వ్యక్తి వరకు. మళ్ళీ వీటి ప్రభావం నువ్వు చెడు ఎవరికి చేసావో వాళ్ళు తిరిగి నీకు చెడు చేస్తారు. తప్పకుండా నీకు చెడు జరగాలని కోరుకుంటారు. చెడు చేసే వాళ్ళని ఎవరు నమ్మరు, దగ్గరికి తీసుకోరు. ఆ చెడ్డవాళ్లతో కలిసి ఉండాలని కూడా కోరుకోరు, సొంత కుటుంబ సభ్యులైనా సరే. అలాగే మంచి చేసే వాళ్ళని ఎవరు వదులుకోరు. మంచి చేసే వాళ్ళందరినీ అందరూ కోరుకుంటారు, సంబంధం లేని వాళ్ళు కూడా కోరుకుంటారు. మాకు మంచి వాళ్ళే కావాలి, స్నేహితులుగా, పనివాళ్ళుగా, యజమానులుగా, ఎవరైనా ఏ బంధంగా అయినా. అలాగే కుటుంబ సభ్యులు కూడా మంచి వాళ్ళనే కోరుకుంటారు, చెడ్డవాళ్ళని వదిలేయాలనుకుంటారు. ఎప్పటికైనా నన్ను వదిలేసిపోతారు. అలా నువ్వు చెడు చేయటం ద్వారా నీకు తిరిగి చెడు ఫలితం వస్తుంది. ఎవరికి చెడు చేసావో వాళ్ళ ద్వారా ఒకటి. రెండు, చెడు భావన ద్వారా, చెడు కర్మ ద్వారా, చెడు ఆలోచన ద్వారా నాలో చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి నా శరీరమును అంతరంగంగా పాడు చేస్తాయి, లోపల శరీరాన్ని పాడు చేస్తాయి, లోపల మనసును పాడు చేస్తాయి. ఎందుకంటే నా శరీరానికి ఉపయోగపడవై. అవే ఒత్తిడి, స్ట్రెస్, భయము, దుఃఖము, అకారణమైన మానసిక అనారోగ్యములు, శారీరక అనారోగ్యములు. అందుకని ధర్మో రక్షతి రక్షిత. ధర్మమే రక్షిస్తుంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ ధర్మ ప్రకారం మంచిగా జీవించినప్పుడు నీలో ఉత్పత్తి అయ్యేటువంటి, అంటే మంచి ఆలోచనలకి, మంచి పనులకి, మంచి ఏ కార్యములకైనా మంచికి నీలో ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనములు నీ శరీరమును నిలబెట్టేవిగా ఉంటాయి. అంటే నీ శరీరమునకు సహకారంగా ఉంటాయి. వాటి వల్ల శరీరం ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అలా మానసికంగా, శారీరకంగా రెండు బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అందుకని నువ్వు ధర్మమే రక్షిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఎవరు రారు, నీలో ఉత్పత్తి అయ్యే రసాయనాలే నిన్ను శిక్షించేది, నీలో ఉత్పత్తి అయ్యే రసాయనాలే నిన్ను రక్షించేది. ఇలా ఇదొకటైతే, బాహ్యంలో మనం ఎవరికి చెడు చేశామో, ఎవరికి మంచి చేశామో, మంచి పొందిన వాళ్ళు తిరిగి మంచి చేస్తారు, చెడు పొందిన వాళ్ళు తిరిగి చెడు చేస్తారు. చెడు పొందిన వాళ్ళందరూ కూడా మనం చెడుతో నాశనం అయిపోవాలని కోరుకుంటారు. మంచి పొందిన వాళ్ళందరూ కూడా మనకు మంచి జరిగి మనం బాగుండాలి, వీళ్ళకి మేలు జరగాలని కోరుకుంటారు. ఆ మేళ్ళు చెడులు మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే జరుగుతాయి. కాదు, మనుషుల ద్వారా జరగలేదు అంటే ఒక మనిషికి చెడు చేశాడు, కానీ తిరిగి ఆ చెడు పొందిన వ్యక్తి, అంటే నష్టపోయిన వ్యక్తి, తనకు చెడు చేసిన వ్యక్తిని క్షమించి వదిలేశాడు. ఎందుకంటే అతను మంచోడు, ఏం చేయలేదు, వదిలేశాడు. కానీ మొత్తంగా యూనివర్సల్ నడుపుతున్న శక్తి ఒకటి ఉంది. ఇప్పుడు చెడు చేసిన వాడికి చెడు చేసేస్తే అది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో తిట్టారు, తిరిగి నేను తిట్టేశాను, సమానం అయిపోయింది. అంటే ఆ శక్తి తిట్టింది, ఈ శక్తి తిరిగి తిట్టింది, ఎక్కువ అయిపోయింది. కానీ మనుషులుగా కనబడుతున్నాం. కానీ మనుషులు వదిలేసినప్పుడు,
మనుషులు తప్పించుకున్నప్పుడు తెలివితేటలతో మనుషులు క్షమించి వదిలేయచ్చు, లేదా తెలివితేటలతో ఎదుటివాళ్ళు తప్పించుకోవచ్చు, అధికారాలతో తప్పించుకోవచ్చు, హోదాలతో తప్పించుకోవచ్చు, అలా గొప్పతనాలతో తప్పించుకోవచ్చు. అలా తప్పించుకున్నప్పుడు మనిషిలో ఉన్న శక్తి, మొత్తం పంచభూతాలలో ఉన్న శక్తి, జంతువులలో ఉన్న శక్తి, సృష్టి మొత్తం ఉన్న శక్తి ఒకటే శక్తి. ఆ శక్తి ఒకటే. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఆత్మశక్తి మొత్తం ఒకటే. అది మనలో ఉన్న ప్రాణశక్తి అన్నీ ఒకటే. అప్పుడు ఆ శక్తి ద్వారా నీకు శిక్ష వస్తుంది. అవే మనం చూసేటువంటి అనేక రకాల యాక్సిడెంట్లు, అకారణ ఆర్థిక నష్టాలు, నీ బుద్ధి నీకే ప్రచోదింపజేసి అడ్డదారుల్లో వెళ్ళేవాడు తనకు తానే హాని చేసుకుంటాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, షేర్స్లో రకరకాలుగా సంపాదించేయాలని షేర్స్లో పెడతా ఉంటాడు, షేర్స్ కొంటా ఉంటాడు. అదొక వ్యసనం అయిపోయింది. ఇక అలా అయిపోయి కొన్ని సంవత్సరాలు దాంట్లోనే గడిపాడు. అవి అప్పుడప్పుడు వచ్చినట్టు కనపడతాయి, మళ్ళీ పోతున్నట్టు కనపడతాయి, లాభం వచ్చినట్టు కనపడుతుంది, పోతున్నట్టు కనపడుతుంది. ప్యాకెట్ జస్ట్ సరే ఏదో ఒకటి జరగనే ఉండగానే దాని గురించి అంత పూర్తిగా నాకు నాలెడ్జ్ అయితే లేదు. కానీ మొత్తం ధనమంతా పోగొట్టుకుని బికారైపోయి ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు. పోగొట్టుకున్న ధనం కోట్లలో ఉంది. అదేమి చేయకుండా ఉంటే ఆ కోట్లలో దాని మీద బ్యాంకులో వేసుకుంటూ వచ్చే వడ్డీతో వాళ్ళ కుటుంబం హ్యాపీగా బతికేసేది. అంటే అడ్డదారులు తొక్కే వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి చెడ్డ ఆలోచనలు వస్తాయి. అంటే వాళ్ళు కూడా చెడు చేసుకునేలా ఆలోచనలు వస్తాయి. చాలా జాగ్రత్త అండి అది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించే వాళ్ళు, అంటే ధర్మాన్ని ఆచరించి రక్షించడం అంటే ఏంటి? సృష్టి మొత్తం ఒక ధర్మ వ్యవస్థ ఉంది, దాన్ని భంగపరచకూడదు, నువ్వు దాన్ని అలా నడవనివ్వాలి, అది రక్షించడం అంటే. ఎవరుంటారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది. ఒక రకంగా నీ లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి మంచి రసాయనాలు ఉత్పత్తి నువ్వు రక్షింపబడతావు. నువ్వు ఎవరికి మంచి చేసావో వాళ్ళందరూ మంచి చేస్తారు, అలా నువ్వు రక్షింపబడతావు. సృష్టి మొత్తం ధార్మిక వ్యవస్థ కంటిన్యూటీ అలాగే వెళ్తుంది కాబట్టి సృష్టి శక్తి కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. మొత్తం శక్తి అదేగా. విడిగా మనుషుల పరంగాను మంచోడివి మంచిదాని కనుక రక్షింపబడతావు, వాళ్ళు తిరిగి మంచి చేస్తారు. నీ శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు మంచి అని ఆలోచించి మంచి పనులు చేసి మంచి ఊహలతో మంచి మాటలు వింటూ ఉన్నావు కనుక మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరపరంగా, భావపరంగా, మన పరిమితంగా. మొత్తంగా సృష్టిపరంగా యావత్ సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని నువ్వు ఎక్కడ భంగపరచట్లేదు. ధర్మం అనేటువంటి రోడ్డు, ధర్మం అనేటువంటిది సృష్టి మొత్తం పాకెళ్ళిపోతుంది, దాన్ని నువ్వు భంగపరచలేదు. నీ మీద నుంచి కూడా ధర్మంగానే వెళ్ళిపోయింది అది. కానీ చెడు చేసేవాళ్ళు ధర్మ వ్యవస్థకు అడ్డుకట్ట వేశారు. అంటే ఒక ప్రవహిస్తున్న నదికి మధ్యలో బ్రిడ్జి కట్టి ఆపేసినట్టు. అప్పుడు ఆ బ్రిడ్జిని పడగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీళ్లు. సరే బ్రిడ్జ్ అనేది మీకు ఊరికి మనం వాడుకోవడానికి కట్టుకుంటాం అనుకోండి, మామూలుగా చెప్పాం మీకు. అడ్డుకట్టబడినప్పుడు ఏం చేయాలి? దాన్ని పడగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చెడు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే అంతరంగంలో వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనాలు, చెడ్డ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, శారీరక మానసిక అనారోగ్యాలు వస్తాయి. అంతరంగంలో నేను చెడు చేస్తున్నానని వాళ్ళకే తెలియటం వలన ఈ చెడు చేసే వాళ్ళందరికీ వాళ్ళ సొంత పనులకి, వాళ్ళ సొంత ఆలోచనలకు కూడా వాళ్ళ బుద్ధి చెడుగానే ప్రయాణించేస్తుంది. ఎందుకంటే చెడుని అలవాటు చేసేవి ఆలోచనలకి. అవి ఇప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సొంతానికి కూడా చెడ్డ ఆలోచనలు వస్తాయి నీకు. అలాగే ధర్మంగా ఉండే వాళ్ళకి ధర్మాన్ని అలవాటు చేసావుగా, అందుకని నీకు, నీ వాళ్ళకి, నీ కుటుంబానికి, నీకు కూడా ధర్మపు ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. అలా నీకు నువ్వే హాని చేసుకుంటావు, నీకు నువ్వే మేలు చేసుకుంటావు. ధర్మో రక్షతి రక్షిత రక్షిత అనే దానికి ఆపోజిట్ దుష్టులు శిక్షింపబడతారు. ఎవరు శిక్షిస్తారు? నువ్వే. నిన్ను శిక్షించడానికి ఎవరో రారు. ఇప్పుడు పాము కరవంగానే, విషం తాగంగానే ఆ విషము చంపేస్తుంది మన లోపల. అంతే తప్ప దేవుడు అప్పుడు బయలుదేరి రాడు నేను మిమ్మల్ని చంపుతానని. అలాగే నువ్వు చేసిన దుష్కర్మల కర్మఫలం నీకు ఏ దేవుడు ఎక్కడ కూర్చొని ఇవ్వడో, ఇక్కడే నీ లోపలే జరిగిపోతుంది, నీతోనే ఉంది. అలాగే మంచి కర్మల ఫలం కూడా నీతోనే ఉంది. అయితే అది కూడా దాటి తప్పించుకున్నావా, మొత్తం యూనివర్సల్ శక్తి ఉంది, అది నీకు చెడ్డ తలంపులు వస్తాయి. నీకు అంటే నీకే తలంపు చెడుగా వస్తుంది. బుద్ధి కర్మానుసరినే. మళ్ళీ ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు. ఫస్ట్ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, నెంబర్ 1. అయితే కర్మలు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు?
యద్భావం తద్భవతి. ఏ ఉద్దేశంతో కర్మ చేశావో అదే భావం నీకు సిద్ధిస్తుంది. అంటే కొంతమంది తప్పుడు ఉద్దేశం లోపల పెట్టుకొని మంచి కర్మలు చేస్తున్నట్టుగా బయటకు కనబడతారు. అంటే ఉదాహరణకు చెబుతున్నా, ఒక 10 మందికి భోజనాలు పంచుతున్నారు, ఒక 10 మందికి బట్టలు పెడుతున్నారు, 10 కాకపోతే 100 1000 బట్టలు పంచుతున్నారు. చూస్తే మనకి చాలా గొప్పవాళ్ళ కనపడతారు. అయ్యో బాబోయ్, అందరికీ భోజనాలు పెడుతున్నారు, అందరికీ ఎంత ఉపయోగపడుతున్నారు, అందరికీ ఎంత మేలు చేస్తున్నారు, అందరికీ బట్టలు పంచుతున్నారు, మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, హాస్పిటల్ పెడుతున్నారు, ఉచిత వైద్యాలు చేయిస్తున్నారు, బాబోయ్ వీళ్ళు దేవుళ్ళే బాబు అని మనం అనుకుంటాం. కాదు, కోట్లు వసూలు చేసి లక్షలు పంచుతున్నారు, లక్షలు వసూలు చేసి 1000 పంచుతున్నారు. అలా పంచుతున్నామని చూపిస్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కోటాను కోట్లు గడించి మోసం చేయగలుగుతున్నారు. ఇదేంటి ఇప్పుడు భావం కదా, అది అంతరంగంలో దాచుకున్నావు, పైకి మంచివాళ్ళ మంచిదానిలో కనపడుతున్నావు, మాట్లాడుతున్నావు, కానీ భావంలో ఏముంది, చెడు ఉందిగా. కాబట్టి యద్భావం తద్భవతి, భావానికి శిక్ష ఉంటుంది. ఎందుకని భావం లోపల నీ చిత్రగుప్తుడు, నీ ప్రాణశక్తి, నీ ఆత్మశక్తి, నీ విశ్వశక్తి, నీ సృష్టి శక్తి, ఆ శక్తే నువ్వు, అది లోపలే ఉంది, దానికి తెలుసు. నీ భావం అంత, భావమే శక్తి స్వరూపం కదా. కాబట్టి దాన్ని బట్టి నీకు శిక్ష ఉంటుంది. అందుకని చిత్ర విచిత్రంగా ఉంటాయి. వాళ్ళే నడుస్తూ కాలుజారి పడిపోతారు, ఏ నడుమో ఇరిగిపోద్ది. అదేంటి నేను నడుస్తూ నేను ఎలా పడ్డానో నాకు అర్థం కాదు. ఎందుకని నేను పడాలని నడవనుగా. వాళ్లే వాహనం వేసుకెళ్తూ దేన్నో గుద్దేస్తారు, ఏ వాహనం యాక్సిడెంట్ అయిపోద్ది, కాళ్ళు చేతులు ఇరిగిపోద్ది, లేదా ఏదో జరుగుద్ది, మరణము. అంటే ఆ ప్రక్రియని బట్టి, వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి. అలా నీకు జరిగేటువంటి ఎక్కడో బయట నుంచి జరుగుతున్నాయని నీకు అనిపిస్తున్నవన్నీ నీ బుద్ధిలోనే ఉన్నాయి. ఎందుకంటే నీ బుద్ధి ఆ యాక్సిడెంట్ అయ్యే విధానంలో అలా వెళదాం అనిపిస్తుంది. అంతే తప్ప ఏమంటే వాడు వచ్చి నా మీద పడిపోయాడు కాదు. నీకు వెళ్ళి ఇప్పుడు అక్కడ నుంచోవాలనిపిస్తుంది, అటు వెళ్ళాలనిపిస్తుంది. బుద్ధి కర్మానుసరణే నెక్స్ట్ అదే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, మొదటిదే. అది మంచి అయినా చెడైనా. ఎలా అనుభవిస్తారు అంటే యద్భావం తద్భవతి. పని చేసేటప్పుడు ఏ భావంతో చేశావో ఆ భావానికి శిక్ష రక్ష ఉంది. ఆ భావ ప్రకారం బుద్ధి కర్మానుసరినే. ఇంతకుముందు నువ్వు చేసిన ఆలోచనలు, పనులు ఎలా ఉన్నాయో ఆ పనుల ఫలితాలను అనుసరించి, అంటే ఆ పనుల యొక్క ఫలితాలను అనుసరించి నువ్వు అనుభవించేలా నీ బుద్ధి నిన్నడు తీసుకెళ్తుంది. అవి పుణ్యం అయితే పుణ్యం, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది బుద్ధి కర్మానుసరినే. అన్ని మహాత్ములు చెప్పారు. అటు వెళ్ళి మంచి అయితే మంచిని పొందుతావు, నీ బుద్ధి అటు వెళ్దామని చెప్పుద్ది. మంచి అయితే మంచిని పొందేలా ఆ వైపు వెళ్దామని చెప్పుద్ది. లేదు చెడైతే చెడుని పొందేలా ఆ వైపు వెళ్దామని చెప్పుద్ది. అందుకే బోల్డ్ మంది వ్యాపారాలు పెట్టి నష్టపోతుంటారు, ఏదో కాలు జరిపడిపోతుంటారు, అనేక రకాల దుర్ఘటనలకు లోనవుతుంటారు. నువ్వే వెళ్తావు అటు. లేదా అనేక మంది అకారణ లాభాలు పొందుతూ ఉంటారు. లాభాలు పుణ్యాలు కూడా అలాగే ఉంటాయి. కానీ సూత్రం ఇది, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. మొదటిది. ఎలా అనుభవిస్తారు అంటే యద్భావం, ఏ భావంతో ఆ కర్మ చేశావో తద్భవతి. రెండవది బుద్ధి కర్మానుసరణే. మూడవది ఎలా అనుభవిస్తానండి అంటే మన శరీరంలో ఊరే రసాయనాలు ఉత్పత్తి అయ్యే చెప్పాను. అలాగే మన ద్వారా హాని పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు తిరిగి మనకి హాని చేయడం, మేలు చేయడం చెప్పాను. అది కూడా దాటినాక ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి మొత్తం ఒకటే. మనుషుల్లో అదే ఉంది, మొత్తం విశ్వమంతా అదే ఉంది, నీలోనూ అదే ఉంది. ఆ శక్తికి తెలుసు కనుక నీ బుద్ధి రూపంలో పనిచేస్తుంది అదే కనుక ఎక్కడ నీకు హాని జరుగుద్దో నువ్వు చెడు పనులు చేస్తే అది నిన్ను ఆ వైపు నీ బుద్ధితో నిన్నే ప్రచోదింపజేసి తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసరినే. నువ్వు అనుభవించవలసినటువంటి చెడు కర్మల ఫలం ఏముందో అటు తీసుకెళ్తుంది. నువ్వు అనుభవించవలసినటువంటి మంచి కర్మల ఫలం ఏముందో నీకే ఆలోచనలు పుట్టి నువ్వే అటు వెళ్తావు. అదే బుద్ధి కర్మానుసరినే. ఎలా తప్పించుకుంటాం? అప్పుడు మొత్తం సృష్టి శక్తి బుద్ధి రూపంలో పనిచేస్తుంది నీకు. ఒకటి, నీ శరీరంలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్గా పనిచేస్తుంది. రెండు, నువ్వు చేసిన మంచి చెడుల ఫలితాలను తిరిగి నీ ద్వారా మంచి పొందిన వాళ్ళు, చెడు పొందిన వాళ్ళు తిరిగి నీకు ఇవ్వటం ద్వారా పనిచేస్తుంది. మూడు, అసలు నీ బుద్ధిలో నీకు పుట్టే ఆలోచనలే
జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెబుతున్నాను, మీ బుద్ధిలో మీకు పుట్టే ఆలోచనలే మీరు చేసే పనులను బట్టి ఉంటాయి. మంచి వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డోళ్ళకి చెడ్డ ఆలోచనలు వస్తాయి. కానీ చెడ్డోళ్ళు అనుకుంటారు, నేను ఎలా నష్టపోతాను, నన్ను నష్టపరుచుకునే ఆలోచనలు నేను ఎందుకు చేస్తాను అంటావు. కాదు, నువ్వు నష్టపరుచుకునే ఆలోచనలు నువ్వే చేస్తావు లాభం అనుకొని. లాభం వచ్చేలా పలానా వాడితో కలిసి వ్యాపారం పెడదాం, లాభం వచ్చేస్తుంది అనుకుంటావు. కాలగమనంలో ఎప్పుడు అదే నిన్ను ముంచేస్తుంది. లాభం వస్తుంది, ఇదిగో ఈ దారిలో ఇటు వెళ్తే ఇది అడ్డదారి, తక్కువ దారి, 4 కిలోమీటర్లు తక్కువలో ప్రయాణం అయిపోద్ది, అటు వెళ్తే పెట్రోల్ ఎక్కువ కాలిపోద్ది, ఇటు వెళ్ళొచ్చు అని ఇటు తిరిగి వెళ్తావు. ఇటు వెళ్తేనే లారీ కింద పడతావు, అటు వెళ్తే పడవు. అలా నీ బుద్ధితో నువ్వే ఏదో పరధ్యాసలో ఆలోచించుకుంటూ నీ ఇంట్లో నువ్వు మెట్లు దిగుతూ కాలు జారిపడిపోతావు, నడుమిరిగిపోద్ది. బుద్ధి కర్మానుసరినే అంటే చెడ్డవాడికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరధ్యాస ఎక్కువ ఉంటుంది, మతిమరుపు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెడు చేసే వాళ్ళకి లక్షణాలు కూడా చెబుతున్నాయి. అలానే మతిమరుపు మంచి వాళ్ళకి ఉండదు అనుకోకుండా వయోరీత్యా పనుల రీత్యా అందరికీ రావచ్చు. కానీ చెడు చేసే వాళ్ళకి ఎప్పుడు పరధ్యాసగా ఉంటారు, మతిమరుపుగా ఉంటారు. ఒక విషయం పట్ల కాన్సన్ట్రేటెడ్గా ఉండరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెడ్డవాళ్ళు అనడానికి కింద మీరు ఎంత మంచి వాళ్ళకైనా కనపడవచ్చు, పైకి కనపడవచ్చు, మిమ్మల్ని మీరు మంచోళ్ళు అని కూడా అనుకోవచ్చు. కానీ మీ లక్షణాలు, చెడ్డ లక్షణాలు చూడండి, మీ పట్ల మీకే పరధ్యాసగా ఉంటుంది, మతిమరుపుగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎప్పుడు గజిబిజి గందరగోళంలో కొట్టుకు చచ్చిపోతుంటారు మీ ఆలోచనతో. మీరే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడకూడనవన్నీ, వాగకూడనవన్నీ వాగి ఎలాగోలా గొడవలు తెచ్చుకుని అశాంతి సృష్టించుకుంటూ ఉంటారు. క్షమించే గుణం ఉండదు, ఎగిరిగిరి పడిపోతుంటారు, మిమ్మల్ని మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. నిరంతరమైనటువంటి చెడు అంటే ఏంటి? నిరంతరం నాకేదో కావాలి, లాభం నాకే కావాలనే దుర్బుద్ధి. అన్ని రకాలుగా, అది భార్యతో సుఖమైన, భర్తతో సుఖమైన, ఆఖరికి లాభం నాకే కావాలి. ఇంకా మిగిలిన మీరు ఊహించుకోండి, డబ్బులు విషయాలని. అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా లాభాపేక్షలో బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఒత్తిడితో తనకు అనుకూలమైన లాభం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కనుక నిరంతరం విషయాలు మర్చిపోతుంటారు, నిరంతరం గజిబిజి గందరగోళానికి లోనవుతుంటారు. ఎందుకని లోపల లాభాపేక్ష చెడు ఎక్కువ ఉంది. ధర్మంగా ఉండే వాళ్ళకి శాంతంగా ఉంటుంది, వాళ్ళు లాభమే కోరుకుంటున్నారు. కానీ తగు మాత్రంగా లాభం ఎలా? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, చక్కగా నువ్వు సుఖపడు, నేను సుఖపడతా, ఇద్దరం శారీరక కోరికలు ఆనందంగా తీర్చుకుంటే నీకు సుఖం ఉంది, నాకు సుఖం ఉంది. కానీ ఇప్పుడు అధర్మము అంటే ఏంటంటే, ఇప్పుడు భార్యకి అనారోగ్యంగా ఉంది, ఒంట్లో బాగోలేదు, లేదా భార్యకి మనసు బాగోలేదు. ఇప్పుడు ఆవిడకి శారీరక కామ కోరికలు భార్యకు కలగట్లేదు, లేదా భర్తకు కలగట్లేదు. కానీ వీళ్ళు ఎదుట వాళ్ళని బలవంత పెట్టి ఆ బాధలోనే, ఆ మానసిక బాధలోనే, అనారోగ్యంలోనే వీళ్ళ శారీరక కోరిక బలవంతంగా తీర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంక మీకేం వివరించి చెప్పను నేను, ఆధ్యాత్మికతలు ఇది చెప్పకూడదు. కానీ ఇదంతా రోజువారీ జీవితంలో ఉంటుంది. మీరు చెడ్డవారే, మీరు ధర్మంగా లేరు, అప్పుడు అధర్మంగా ఉన్నారు. ఎదుటివారి మనసు బాగోలేదు, ఎదుటివారికి శరీరం బాగోలేదు, అనారోగ్యంగా ఉంది, మీకు కోరిక కలిగిందని బలవంతంగా అనారోగ్యంలో ఉన్న వాళ్ళతో బలవంతంగా తీర్చుకుంటున్నారంటే బయట ధన విషయాల్లో, ఇతర విషయాల్లో ఎలా ఉంటారు మీరు? అవే ఆలోచించండి, మీకే తెలుస్తుంది. చెడ్డవాళ్ళకి అన్ని దుర్బుద్ధులు ఉంటాయి, దురలవాట్లు ఉంటాయి. వీటి వలన మతిమరుపు వస్తుంది, ఉద్వేగం వస్తుంది, ఆవేదన వస్తుంది, ఊరిన కోపం వచ్చేస్తూ ఉంటుంది, అరిసేస్తుంటారు, కరిసేస్తుంటారు. ఎప్పుడు లాభం ఎలా వస్తుందా అని పొద్దున్న లెగిస్తే లాభం ఎలా వస్తుంది, ఆ లాభం కోసం నయవంచనగా మాట్లాడుతుంటారు, ఎదుటి వాళ్ళని మెప్పించినట్టు మాట్లాడుతుంటారు. ఇవన్నీ మీ గురించి మీకే తెలుస్తాయి. మరి సహజంగా తెలియాలంటే ఎక్కువ మతిమరుపు ఉంటుంది. అంటే ఒక పెద్ద వయసు వచ్చి మర్చిపోవడం అనేది సహజం, అది ఎవరికైనా, లేదా అప్పుడప్పుడు మర్చిపోవడం ఎవరికైనా సహజం. ఇటువంటివి తీవ్రమైన లాభాపేక్ష ఉన్న వాళ్ళు అసలు ఇందాకేం మాట్లాడారు ఇప్పుడు గుర్తుండదు వాళ్ళకి. నేను అలా చెప్పానా అనుకుంటూ ఉంటారు, లేదా మాటలు ఇచ్చి మర్చిపోతుంటారు. వాళ్ళకి వచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తామని మర్చిపోయి మళ్ళీ చక్కగా చెబుతూ ఉంటారు, అయ్యయ్యో ఏమనుకోబాకుండా మర్చిపోయాను అంటే. ఎప్పుడు లాభాపేక్ష. ఇలాంటి నటనగా మీరు జీవిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా చెడ్డవాళ్ళే, మీరు స్త్రీలైనా పురుషులైనా. అలా అని కొంతమంది, ఇందాక శారీరక కోరికలది చెప్పాను, కొంతమంది ఊరికిన వివాహాలు చేసుకున్నా కొన్నాళ్ళకి బోరు కొట్టేస్తుంది భార్య మీద, భర్త మీద, వేరే వేరే ఆలోచనలు వస్తాయి. శారీరకంగా సహకరించకుండా, అంటే ఆరోగ్యం బాగుంది, మనసు బాగుంది, కానీ శారీరకంగా సహకరించకుండా భర్తనే భార్యని ఏడిపిస్తూ ఉంటారు. అది కూడా అన్యాయమే, అది కూడా ద్రోహమే.
ఎందుకని? భర్తకి శారీరక కోరిక ఉంది, భారీగా నువ్వే తీర్చాలి. నీకు ఆరోగ్యం బాగుంది, నీకు అన్ని బాగున్నాయి, కానీ నువ్వు భర్తగా అతను ఏడిపించాలనుకున్నావు. శాడిజం. నన్ను అలా అంటాడు ఇలా అంటాడని లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు నేను సహకరించను, ఇది బయటకు చెప్పుకునే విషయాలు కాదుగా. అప్పుడు మీ కర్మలు మీరు అనుభవిస్తారు. నా బొడ్డుడన్నా నిజం చెప్పాలి కాదు, అది దుష్కర్మలే. అన్నీ బాగుండి భర్తకు అవసరమైన శారీరక కోరిక అవసరమైనప్పుడు నువ్వు అందించకపోతే తప్పేగా. అలానే అది ఒక పిచ్చిగా వ్యసనంగా తాగుబోతుల్లో తయారైన భర్తల గురించి కాదు చెప్పేది. అలాగే భార్యకైనా సరే, ఆవిడ శారీరక కోరికలు నీకు అన్ని బాగున్నప్పుడు తీర్చాలిగా. కాదు దీని సంగతి చూద్దాం, దీన్ని నేడిపిద్దాం, దీని అంతేంటో చూద్దాం, కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, మంచిగానే ఉంటారు, కానీ కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తారు. అలా అన్ని బంధాలలో ఉంటారు. శారీరక కోరికలు భార్యాభర్తల మధ్య ఉంటాయి, మిగిలిన అన్ని బంధాలలోనూ అలా కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తుంటారు. అవన్నీ అనుభవించాల్సిందే, కర్మఫలాలు పోవు. అందుకని యద్భావం తద్భవతి. నువ్వు భార్యతో ప్రేమగా మాట్లాడుతున్నావు, భర్తతో ప్రేమగా మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, అన్నీ చేసి పెడుతున్నావు, కానీ తెలుసు వీడికి శారీరక కోరిక ఉంది, ఇప్పుడు ఇది తీర్చకుండా ఏడిపిస్తే చాలని కొంచెం నాకు అలా ఉంది ఇలా ఉంది నేను పడుకుంటానే అని వెళ్ళిపోయి పడుకుంటారు. అని ఏడిపిద్దాం, లేదా భార్యని ఏడిపిద్దాం, పైకి నటిస్తూ ఉంటారు. యద్భావం తద్భవతి. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, కుటుంబాలు ఎక్కువ మంది నాశనం చేసుకుంటుంది ఇలాగే. కుటుంబాలు దెబ్బతింటాయి. అలా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు శారీరక సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ ప్రవర్తనల్లో మంచిగా కనపడుతూ ఎదుటోని నేర్పిస్తూ ఉంటారు. చెప్పడానికి బయటికి చెప్పుకోవడానికి వీలు లేనట్టుగా అనేక మంది ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలియదు, కానీ మీ భావం మీకు తెలుసుగా. యద్భావం తద్భవతి. నేను అబద్ధం చెబుతున్నాను తెలియని మనిషి ఉంటాడా? నేను చెడు ఆలోచిస్తూ పైకి మంచివాళ్ళ మంచిదానిలా నటిస్తున్నాను, కానీ నా లోపలంతా చెడే ఉందని తెలియని మనిషి ఉంటాడా? మీ భావం మీకు తెలీదా? మీ భావం మీకు ఏది తెలుసు అదే యద్భావం తద్భవతి. దాని ప్రకారం బుద్ధి కర్మానుసరినే. మళ్ళీ ఎదుటివాడికి నేను తెలివిగా హాని చేశాను, తెలివిగా ఎదుటివాడిని మోసం చేశాను అనుకుంటున్నారు కదా. మీ బుద్ధి మీకు కూడా అలాంటి ఆలోచనలు ఇస్తుంది. బుద్ధి కర్మానుసరినే అంటే అది. మీ బుద్ధే మీకు అలాంటి ఆలోచనలు ఇస్తుంది. నాకు నేనెందుకు హాని చేసుకుంటాను అనుకుంటారు ప్రతివాడు. వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకున్న వాళ్ళే. అనారోగ్యాలు తెచ్చుకున్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకున్నారు. మానసిక జబ్బులు తెచ్చుకున్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకున్నారు. యాక్సిడెంట్లు చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకున్నారు. ఎవరు చేశారు నీకు? కాలు జారి పడిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకున్నారు. ఎందుకని? పరధ్యాస జారేలా చేసింది. అలా ఏ రకంగా ప్రమాదాలు వచ్చినా వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. ఎవరు చేశారు? ఆలోచించి చూడండి ఒకసారి. అదే బుద్ధి కర్మానుసరినే. అందుకని బుద్ధికి లోపల ఉన్న శక్తికి మంచిని అలవాటు చేస్తే అది నాకు కూడా మంచిగానే పనిచేస్తుంది. మంచిగా ఆలోచనలు వస్తే మంచి బుద్ధిగా తయారవుద్ది. లోపల దానికి చెడు అలవాటు చేసి ఎదుటోడికి చేస్తున్నాను, నాకెందుకు చేసుకుంటాను, నా వాళ్ళకి ఎందుకు చేసుకుంటాను అనుకున్నాం అనుకో, కాదు, అది మొత్తం అలాగే పనిచేస్తుంది. స్టీరింగ్, ఇప్పుడు కారు స్టీరింగ్ లాంటిది బుద్ధి. కారు స్టీరింగ్ ఎడి తిప్పితే కారు మొత్తం అటు వెళ్ళిపోద్ది. కొంచెం కారు వెళ్ళి కొంచెం కారు ఇటు వెళ్దాం. అలాగే నువ్వు ఎదుటివాడికి చెడు చేయాలని నీ బుద్ధిని ఎడి తిప్పినప్పుడు మొత్తం కారు తిరిగిపోయినట్టుగా అది నీకు నీ వాళ్ళకు కూడా చెడు చేస్తుంది. ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి అనుకొని నువ్వు అడి తిప్పినప్పుడు కారు మొత్తం స్టీరింగ్ తిప్పితే కారు మొత్తం తిరిగిపోయినట్టుగా నీ బుద్ధి మొత్తం తిరిగిపోయి నీకు నీ వాళ్ళకు కూడా మంచినే చేస్తుంది. కాబట్టి చెడు చేసే వాళ్ళందరూ వాళ్ళకి వాళ్లే హాని చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్లే హాని చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్లే హాని చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆధ్యాత్మికత చెబుతుంది, కానీ వాళ్ళు గుర్తించరు. తెలివిగా తప్పించుకుంటున్నాం అనుకుంటారు. బుద్ధి కర్మానుసరినే. అందుకని సూత్రాలు మర్చిపోబాకండి. ఫస్ట్ది ఏంటి? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. రెండోది ఏంటి? ఎలా అనుభవిస్తాం కర్మలో అంటే యద్భావం తద్భవతి. ఏ భావంతో కర్మ చేశావో అలా అనుభవిస్తావు. పైకి నువ్వు చూపించిన కర్మను బట్టి కాదు. పైకి కనపడే కర్మ గొప్పగా కనపడి చదువుతున్న బట్టలు పంచుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, దీనులకు హీనులకి సేవలు చేస్తున్నారు, వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పెడుతున్నారు, ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు, దైవ ప్రచారాలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి మహాత్ములుగా కనపడుతున్నారండి. ఒక్క మాటలో చెప్పాను. కానీ వాళ్ళు లోపల వాళ్ళకి తెలిసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఇవన్నీ చేస్తూ నేను ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నానంటే నాకు కోట్లు తెచ్చిస్తారు. ప్రజల దగ్గర కలెక్ట్ చేయొచ్చు, అలా సంస్థలు పెట్టుకోవచ్చు.
కాబట్టి నేను మంచివాడిని మంచిదాన్ని అని అలా బయటికి చూపించుకుంటే నేను సర్వసుఖాలు మనుషుల నుంచి గడించవచ్చు, నాయకుడు అయిపోవచ్చు, నాయకురాలు నాగమ్మ అయిపోవచ్చు. కానీ యద్భావం తద్భవతి, కర్మఫలం ఎలా పోద్ది? అది నీ లోపలే ఉంది. అందుకని అప్పుడు ఏమవుద్ది? బుద్ధి కర్మానుసరణే. నీ బుద్ధే నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్పే కారు స్టీరింగ్ తిప్పితే కారు మొత్తం ఆ వైపు తిరిగిపోద్ది. అలాగే మోటార్ సైకిల్ ఇలా హ్యాండిల్ తిప్పితే మోటార్ సైకిల్ మొత్తం ఆ వైపు వెళ్ళిపోద్ది. అది కారా, బస్సా, రైలా, మోటార్ సైకిలా, విమానమా కాదు, నువ్వు ఎడు తిప్పితే మొత్తం అది అటు తిరిగిపోద్ది. అలాగే నీలో ఉన్నటువంటి శక్తి వ్యవస్థ ఏదుందో, బుద్ధి ఏదుందో, దాన్ని చెడు వైపు తిప్పితే మొత్తంగా చెడు వైపు తిరిగి నీకు నీ వాళ్ళకు కూడా చెడు చేసుకుంటావు. లేదా మంచి వైపు తిప్పితే మొత్తం మంచిగా తిరిగిపోయి నీకు నీ వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. దీన్ని మార్చడం నీ వల్ల కాదు, అదే కర్మఫలం. కానీ మనిషి ఏమనుకుంటాడు అనుకోండి, నేను అబద్ధం ఆడి మోసం చేసి తెలివిగా ఎదుటోడికి మోసం చేశాను, ఎదుటోడిని మోసగించేశాను, నాకు నేను ఎందుకు చేసుకుంటానంటాడు, అనుకుంటాడు. నా వాళ్ళకి నేను ఎందుకు చేసుకుంటాను అనుకుంటాడు. కానీ మొత్తం స్టీరింగ్ తిరిగిపోయింది. ఆ మోసపూరిత బుద్ధి తాలూకు ఆలోచనలు నీకు కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వు కూడా అదే ఆలోచన చేయాలి. నీకు కూడా ఆలోచనేగా, ఈ పని చేద్దాం, ఎలా ఉందాం, ఎలా చేద్దాం, మా అబ్బాయిని ఎలా చేద్దాం, మా అమ్మాయిని ఎలా చేద్దాం, మా ఆవిడని ఎలా చేద్దాం, నాకు నేను ఎలా చేసుకుందాం, నా కుటుంబానికి ఎలా చేసుకుందాం అనే ఆలోచన కూడా నీదేగా. అది బుద్ధి కర్మానుసరణే. నీకు నువ్వే చెడు చేసుకుంటావు, నీ వాళ్ళకి నువ్వే చెడు చేస్తావు, నిన్ను నువ్వే నశింపజేసుకునేలా ప్రవర్తించుకుంటావు, దాన్ని తప్పించుకోలేవు. ఇది కర్మ. మూడే, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఎలా అనుభవిస్తారు? యద్భావం తద్భవతి. కర్మ బయటికి మంచిగా కనపడవచ్చు, కానీ నువ్వు లోపల అంతరంగంలో భావం ఏంటి? నిజంగా మంచిగానేనా, లేదా చెడుగా భావం ఉండి మంచిగా బయటికి చూపిస్తున్నావా అన్నది భావాన్ని బట్టి కర్మఫల శిక్ష ఉంటుంది, లేదా కర్మఫల రక్ష ఉంటుంది. కొన్ని పనులు బయటికి చెడుగా కనపడవచ్చు, కానీ అంతరంగంలో మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలా అన్నాలు పెడుతున్నారు, బట్టలు పంచుతున్నారు. చూసిన వాళ్ళందరూ ఏముందండి ఇలా బట్టలు పంచి అన్నాలు పెట్టి ప్రజల్ని మోసం చేసి ఏదో మేము మంచి పనులు చేస్తున్నామని అబ్బో డబ్బులు గుంజుతారండి అందరి దగ్గర. అంటే ఇందాక అదే చెడుగా చెప్పుకున్నాగా, సేమ్ అదే అలా గుంజుతారండి ప్రజల దగ్గర. వీళ్ళు 1000 రూపాయలు పెంచి 1,00,000 కొట్టేస్తారు, 1,00,000 పెంచి 1,00,000 కొట్టేస్తారు. అలా ప్రజల దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఇలా పంచుతున్నారండి అని ప్రజలు చెప్పుకోవచ్చు. అది చెడ్డగార్యంగా కనపడవచ్చు. నిన్ను అలా చెడుగా చుట్టూ ఉన్నవాళ్ళు ప్రచారం చేయొచ్చు. నువ్వంటే గిట్ట నీ స్నేహితులు, బంధువులు, నీ కుటుంబ సభ్యులు మంచి పేరు వచ్చేస్తుందని. కానీ నువ్వు అసలు డబ్బులు వసూలు చేయట్లేదు. నీ సొంత డబ్బులతో అన్నం పెడుతున్నావు, నీ సొంత డబ్బులతో బట్టలు పంచుతున్నావు, నీ దగ్గర ఉన్న నీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నువ్వు సంపాదించిన వాటితో ఎదుటోళ్ళకి మెయిల్ చేస్తున్నావు. నువ్వు ఎవరి దగ్గర అసలు డబ్బులు వసూలు చేయట్లేదు, నీ అంతరంగంలో ఆ భావం కూడా లేదు. అప్పుడు నీకు యద్భావం తద్భవతి. నువ్వు మంచిగానే ఉన్నావు కనుక నీకు అంత మంచి జరుగుద్ది. ఎదుటి రోజు చెడు అనుకోవచ్చు దాన్నే, కానీ నువ్వు చెడు చేయట్లేదు, అసలు నువ్వు డబ్బులు వసూలు చేయట్లేదుగా ఎవరి దగ్గర. ఇప్పుడు ఇట్లా ఎంతమంది చెప్పుకున్నా, సపోజ్ ఒకవేళ ఎవరన్నా పరిశీలించారనుకో, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు, ఎవరు చెబుతారు డబ్బులు ఇచ్చామని? పరిశీలిస్తే నువ్వు మంచివాడు అని ప్రపంచానికి తెలుస్తుంది. మంచి ఎప్పటికైనా ప్రపంచం గుర్తిస్తుంది. ఆ మంచి ఫలితాలు నీకు వస్తాయి. అసలు భావం కదా అక్కడ, యద్భావం తద్భవతి. అందుకని పైకి పనులు చెడుగా కనపడవచ్చు, కానీ నువ్వు చేసిన భావాన్ని బట్టి నీకు ఫలితాలు ఉంటాయి. పైకి పనులు మంచిగా కనపడవచ్చు, కానీ నువ్వు చేసిన భావాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇది యద్భావం తద్భవతి ఫలితాలు. మరి నేను నా జీవితం ఎలా ఉంటుంది తర్వాత? బుద్ధి కర్మానుసరినే. నా బుద్ధికి చెడును అలవాటు చేసేసాను కాబట్టి కారు స్టీరింగ్ తిప్పితే, మోటార్ సైకిల్ హ్యాండిల్ తిప్పితే, సైకిల్ హ్యాండిల్ తిప్పితే, ఏ వాహనానికైనా స్టీరింగ్ తిప్పితే వాహనం మొత్తం ఆ వైపు ఎలా తిరిగిపోద్దో అలా మొత్తంగా చెడును అలవాటు చేసినోడు బుద్ధి మొత్తంగా చెడు వైపు వెళ్ళిపోద్ది. నీకు కూడా చెడు జరుగుద్ది, నీ వాళ్ళకు కూడా చెడు జరుగుద్ది. ఎందుకంటే నువ్వే అలా ఆలోచించుకుంటావు, బుద్ధికి చెడు అలవాటు చేసావు. కానీ వాళ్ళు నాకు నేను ఎందుకు చెడు చేసుకుంటాను అనుకుంటారు. అదే చిత్రమైన విషయం. నీకు నువ్వు చెడు చేసుకోపోతే ప్రపంచంలో ఈ సిగరెట్లు ఎక్కడవి, తాగుడు ఎక్కడది, మాదక ద్రవ్యాలు ఎక్కడవి, వ్యభిచారాలు ఎక్కడవి, దొంగతనాలు ఎక్కడవి, దోపిడీలు ఎక్కడవి, ఎన్ని రకాల కల్తీలు కలిపేసిన ఆహార పదార్థాలు ఎక్కడవే. ఇవన్నీ మనుషులు చెడు కాదు, ఎవడక వాడు చేసుకుంటున్న చెడేది. అన్ని ఎన్ని చెడులున్నాయి చూడండి ప్రపంచంలో. అసలు తాగుబోతుడు ఆడిగాడి చెడు చేసుకోవట్లే. ఇప్పుడు వాడి బుద్ధి తాగేలా వెళ్ళిపోద్ది.
సిగరెట్లు తాగేవాడు వాడు చెడు చేసుకోవట్లే, చెడ్డోడు కాబట్టి వాడి బుద్ధి అలా వెళ్ళిపోద్ది. సిగరెట్లు తాగుదాం, మందు తాగుదాం, అమ్మాయిలతో తిరుగుదాం, లేదా అబ్బాయిలతో తిరుగుదాం, రోడ్ల మీద తిరుగుదాం, జీవితం నాశనం చేసుకుందాం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోదాం. ఎందుకని బుద్ధి చెడ్డ వైపు వెళ్ళిపోయింది. దాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోలేవు. అలా నీకు నీ వాళ్ళకి కూడా అలాంటి ఆలోచనలు వచ్చి ఆఖరికి నీ పిల్లలు నీ కుటుంబానికి కూడా నువ్వు అలాంటి పనులే, అలాంటి ఆలోచనలు, అలాంటి సలహాలు ఇస్తావు. కానీ నేను మంచిగా చేశాను అనుకుంటావు అంతే. చెడు అది, నువ్వు చేయలేవు. మీరు ఆలోచించుకుంటూ మీకు తెలిస్తే ఇంకా నేను బోల్డ్ ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ శీర్షికలు అంతు లేకుండా వెళ్ళిపోద్ది. శీర్షిక ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పచ్చు. కాబట్టి ఎవరు చెడ్డవాళ్ళు అంటే ఎవరు చెడు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకే చెడు చేసుకుంటున్నారు. చెడ్డవాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టమేం లేదు, నీకే నష్టం. ఎందుకని దీన్ని నడిపే శక్తి సృష్టి శక్తి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఒకటి ఉందని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు చెడ్డవాళ్ళందరూ చెడు చేసేస్తుంటే ఎదుటోడికి నష్టం అయిపోతుంటే ఆయనలో బతుకుతాడు. అప్పుడు సృష్టి శక్తి లేనట్టేగా. ఇంత విశ్వం ఏం చేస్తుంది? అప్పుడు విశ్వశక్తి అక్కడ సూత్రాన్ని మళ్ళీ చెప్పింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. చెడు శిక్షింపబడుతుంది, మంచి రక్షింపబడుతుంది. అంటే నీకు ఎవరు హాని చేయకుండా నేను చూసుకుంటా, నేను కాపాడతా. నిన్నెవడో ₹1,00,000 మోసం చేశాడు, నీకు ఆ ₹1,00,000 వడ్డీతో సహా ఇంకో వైపు నుంచి వచ్చేలా చేస్తా. ఆ ₹1,00,000 ఎత్తు నీకు ఆరోగ్యం వచ్చేలా చేస్తా, లేదా ఆ ₹1,00,000 ఎత్తు నీ పిల్లలకి చదువు వచ్చేలా, తెలివితేటలు వచ్చేలా, మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తా. ఇదంతా శక్తి చేతిలోనే ఉంది. అది ఎలా వెళ్తుంది? బుద్ధి కర్మానుసరణే. మళ్ళీ మన బుద్ధి అలా పనిచేసి మన పిల్లల్ని ఆ వైపు తీసుకెళ్లి మనం ఆ వైపు లాభాలు పొందుతాం. నష్టం చేసిన వాళ్ళు వాళ్ళ బుద్ధితో ఇంకో పక్కకి వెళ్ళాలి, నష్టపోతారు. వాళ్ళని నష్టపరుచుకుంటారు, వాళ్ళ పిల్లల్ని నష్టపరుస్తారు, కుటుంబాలు నష్టమైపోతుంటాయి. చూసుకోండి, ఎవరి బుద్ధితో వాళ్ళు చేసిన పనులే. ఎవరో నష్టపరచరు మిమ్మల్ని. మీరు దేవుడు అనొచ్చు, దెయ్యం అనొచ్చు, తాళ్ళు తాయెత్తులు కట్టుకోవచ్చు, రంగురాళ్ళు కట్టుకోవచ్చు, ఉంగరాలు కట్టుకోవచ్చు, గ్రహస్థితులు అని చెప్పొచ్చు. ఏ గ్రహము నీకు హాని చేయాలని అసలు కోరుకోదు నాయన. సృష్టిలో ఉన్న అన్ని గ్రహాలు సృష్టి విధానం ప్రకారం నడుస్తుంటాయి తప్ప నీకు హాని చేయాలని ఎందుకు అనుకుంటాయి తండ్రి? సృష్టి అంతా ఒకదానికొకటి మేలు చేసుకుంటుంది, అదే ధర్మము. కాబట్టి నీకు నువ్వు మేలు చేసుకో. నువ్వు మంచోడు అవడమే నీకు నువ్వు మేలు చేసుకోవడం, నువ్వు మంచిదానిగా బతకడమే నీకు నువ్వు మేలు చేసుకోవడం. నీకు నువ్వు మేలు చేసుకోవడానికి ఇంతకంటే ఏం లేదు. తనను తాను మంచిగా ఉంచుకునే వాళ్ళందరూ తమకి ప్రపంచానికి రెండింటికి మేలు చేస్తున్నాడు. రమణ మహర్షిని ఎవరు అడిగారు, అయ్యా ప్రపంచానికి మేలు చేయొచ్చు కదా, మీ దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మీరు ఇంత మహాత్ముడు కదా, ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు కదా, మీరు నేను అనంత ఆత్మస్వరూపుడిని అంటారు కదా, ఏకంగా శక్తి స్వరూపులే కదా, మరి ప్రపంచానికి మేలు చేయొచ్చు కదా అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? నన్ను నేను శక్తి స్వరూపుడిని తెలుసుకోవటమే నేను ప్రపంచానికి మేలు చేయటం, నేను మంచిగా జీవించటమే ప్రపంచానికి మేలు చేయటం, ఇలా నేను ఉండటమే ప్రపంచానికి మేలు చేయటం. ఎందుకని మంచోళ్ళు ఉంటే అందరికీ మంచి చేస్తారు, మంచి జరుగుద్ది, మంచి చెబుతారు, అది మేలు చేయటమేగా. ఇంకేంటి మేలు చేసేది? చెడ్డోళ్ళు ప్రపంచానికి ఎప్పుడు హాని చేస్తారు. అయితే హాని చేస్తారు అనేది చెడుగా కనపడుతుంది తప్ప, కానీ మళ్ళీ సృష్టి శక్తి ఉంది అక్కడ కర్మఫలాలలో. నువ్వు హాని చేస్తే నాకు హాని జరిగేలా సృష్టి శక్తి యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటే అప్పుడు నేను అన్యాయం అయిపోతున్నాక నేను మంచోడినిగా. మంచోడికి చెడ్డోడు హాని చేస్తే మంచోడు నష్టపోకూడదుగా. అప్పుడు అందుకని నేను రక్షిస్తాను అని చెప్పింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇది సిద్ధాంతం. అది ఎలా రక్షిస్తాను? ఏదో ఒక వైపు నుంచి రక్షిస్తాను, ఎలాగోలా రక్షిస్తాను. రక్షణ అయితే ఉంది. అంటే ఎలాగోలా రక్షిస్తానని మనకి అర్థం కాదు కనుక, కానీ ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. ఎంతెత్తు నువ్వు నష్టపరచబడుతున్నావో అంతెత్తు నువ్వు లాభపరచబడతావు. లేకపోతే అసలు ఇక్కడ దైవశక్తి సృష్టి శక్తి విశ్వశక్తి నమ్మడానికి లేదుగా. చెడు చేసిన వాళ్ళు అందరి వలన మంచి వాళ్ళకి చెడు అయిపోతుంది. కాబట్టి మంచి వాళ్ళకి అసలు ఎప్పటికే చెడు జరగదు, రక్షింపబడుతుంది. కానీ చెడు జరిగినట్టు కనపడవచ్చు. సృష్టి ఎలా రక్షిస్తుందో మనకు తెలియదు. అంటే గమనించుకుంటే తెలుస్తుంది, కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఉదాహరణలతో చెప్పొచ్చు, కానీ ఇంకా అది తీవ్రంగా ఈ శీర్షిక వ్యాపించుకుంటే పెద్దగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంత డెప్త్గా ఉదాహరణలు కూడా చెప్పలేము ఏ మనిషి జీవితంలో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే మానసిక స్థితిలో భావాలుగా సుఖదుఖాలు, తృప్తి అనేది, సుఖం అనేది, దుఃఖం అనేది అంతరంగ మానసిక స్థితిగా.
కానీ నువ్వు ఎలా లాభపడుతున్నావు, ఎలా నష్టపడుతున్నావు అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. యద్భావం తద్భవతి. అంటే ఈ కర్మలను తెలుసుకోండి. ఇది కర్మ విధానం ఇలా సాగుతుంది. ఇంకేమైనా సందేహం వస్తే అడగండి, చెప్పుకుందాం. ఇందులో ప్రశ్న అడిగినటువంటి సోదరుడు ఏంటంటే, కర్మ ప్రకారం మనం చేసే పనికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఇదే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఓకే, మన కర్మ ఒకలాగా ఉండి మన మానసిక భావన ఒకలా ఉండే పరిస్థితి ఏమిటి అని అడిగారు. దానికే చెప్పాను, యద్భావం తద్భవతి. కర్మ ఫలాలను ఎలా అనుభవిస్తావు అంటే లోపల భావాన్ని బట్టి. లోపల భావం మంచిగా ఉండి పైకి నీ కర్మ చెడుగా కనపడుతున్నా నువ్వు చెడు కర్మ ఫలాన్ని అనుభవించవు. ఎందుకంటే లోపల భావం మంచిదే ఉంది. పైకి అంటే లోపల భావం చెడ్డగా ఉండి పైకి కర్మలు మంచిగా కనబడుతున్నా నువ్వు చెడు ఫలితాలే అనుభవిస్తావు. యద్భావం తద్భవతి. ఇది ఇక్కడదే. ఇప్పుడు ఈయన ఇంకోటి అడిగారు, ఒక వ్యక్తికి మనం చెడు చేశాము, ఉదాహరణ ఒకటి చెప్పారు. కానీ ఆ చెడు చేసే ఉద్దేశం మనకు అసలు లేదు, పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చింది. మళ్ళీ చెబుతున్న, పరిస్థితుల వల్ల చేయవలసి రావడం అనేది తెలిసే చేసావు, తెలియకుండా చేయలే. చాలా జాగ్రత్తగా ఉండండి. చెడు చేసే ఉద్దేశం లేదంటే భావం కాదు, పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చింది అంటే తెలిసే చేసావుగా, తెలుసుకునే చేసావు, తెలిసే చేసావుగా. పరిస్థితుల ప్రకారం చేసావు, నీకు చేయాలని లేదు, కానీ పరిస్థితులు నిన్ను ప్రోత్సహించని చేసేట్టుగా తప్పకుండా చేసావు. అప్పుడు నువ్వు అనుభవించక తప్పదో, నీకు తెలిసే చేసావు. అంటే దీనికి ఉదాహరణలు చెబుతున్నా, అది కర్మ ఉదాహరణ. ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం, మనకు తెలియదు, మన కాళ్ళ కింద పడి ఎన్నో జీవులు చచ్చిపోవచ్చు, చేమలు గేమలు రకరకాల చిన్న చిన్నవి. దాని కర్మ ఫలితం మనకు రాదు. మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఎన్నో చచ్చిపోవచ్చు. ఇల్లు కట్టుకుంటున్నాం, ఎన్నో చచ్చిపోవచ్చు. మనం జీవన విధానంలో ఎన్నో జీవులు నశించిపోతూ ఉండొచ్చు, కానీ మనకు అసలు అస్పృహ ఉండదు. ఇప్పుడు దోమలు కొడుతున్నాయి, ఆల్అవుట్లు పెట్టుకున్నాం, వేలు లక్షల కోట్ల దోమలు చచ్చిపోతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ పాపఫలం మనకు రాదు, ఎందుకంటే కొడుతున్నాయి కనుక. మనని కుట్టకుండా ఉండటం కోసం మనం రక్షించుకోవడానికి ఆల్అవుట్లు పెట్టాం, కానీ దోమల మీద కసితో కోపంతో దోమలను చంపేయాలని ఇప్పుడు మనం వేటాడుకుంటే అల్లా భావం అది లేదు. అందుకని తెలిసి చేస్తే, పరిస్థితుల రీత్యా చేసినా తెలిసి చేస్తే కర్మఫలం అనుభవించక తప్పదు. ఇప్పుడు జస్ట్ ఊరికనే ఒక వ్యక్తిని పొడిచేశాడు ఒక వ్యక్తి, మనుషులు చూస్తున్నారు. ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొడిచేశాడు కత్తిపెట్టి. చుట్టూ ఉన్న మనుషులు చూశారు, పట్టుకున్నారు, పోలీసులకు అప్పచెప్పారు, కేసు కోర్టులోకి వెళ్ళింది. అక్కడ జడ్జి గారు ఈ పొడిసిన వ్యక్తిని అడిగాడు, ఏమయ్యా నువ్వు పొడిచావా అని. పొడిశానండి అన్నాడు. ఎందుకు పొడిచావయ్యా అన్నాడు. ఏమండి, నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన్ని పొడవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు, కానీ అక్కడ ఇంకొక వ్యక్తి నుంచొని నన్ను బెదిరించాడు, నువ్వు అతన్ని పొడవపోతే నేను నిన్ను పొడిచేస్తానన్నాడు. లేదా అక్కడ మా అబ్బాయిని పెట్టుకొని కిడ్నాప్ చేసి పట్టుకున్నాడు, ఆ వెళ్తున్న వ్యక్తిని నువ్వు పొడవపోతే మీ అబ్బాయిని పొడిసేసి చంపేస్తానన్నాడు, అందుకని నేను ఆయన పొడిసేశానండి అంటే జడ్జి గారు నీకు శిక్ష వేయరు అనుకుంటున్నావు? వేస్తారు. ఏడు మీ అబ్బాయి ఏడా పట్టుకున్నాడు ఏడి ఉంటే ఆడికి కూడా వేస్తారు, ఇద్దరికి కలిపేస్తారు, ఆడికేస్తారు నీకేస్తారు. శిక్ష తప్పదు, తెలిసి చేస్తే శిక్ష తప్పదు. పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చిందంటే తెలిసి చేసావు, ఉద్దేశం లేదు, కానీ పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చిందని తెలిసి చేస్తున్నావు, శిక్ష తప్పదు. అలాగే మంచి కూడా అయిష్టంగానే చేసాం, అలాంటప్పుడు ఫలితం ఎలా ఉంటుందండి? అయిష్టంగా మంచి చేసినా మంచి అనేది ఎదుటివాడికి జరిగితే తప్పకుండా నీకు మంచి ఫలితం వస్తుంది. అంటే నీ వలన నువ్వు ఇష్టంగా చేసినా అయిష్టంగా చేసినా ఎదుటివాడికి మంచి ఫలితం దక్కిందా? దక్కితే నీకు వస్తుంది, ఎందుకని వాడు పొందాడుగా, ఖచ్చితంగా నీకు వస్తుంది. నువ్వు ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యి, కానీ ఎదుటివాడికి లాభం జరిగిందా? అది అక్కడ లాభం జరిగితే ఖచ్చితంగా నీకు మళ్ళీ లాభం వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇది కర్మ సిద్ధాంతం, ఇది కర్మ విధానం. ఇది ఈ ప్రశ్న అడిగినాను. ఈ ప్రశ్నలు ఎందుకు అడిగానంటే పనులు చేసేటప్పుడు మానసిక భావనలు సరి చేసుకుందామని అడిగాను అన్నారు. ఆధ్యాత్మికత అనేది ఒక్కటే సూత్రం, ఎప్పుడూ మంచిగా ఉండండి, మంచే ధర్మము. సృష్టి మొత్తానికి అన్నప్పుడు ధర్మము, ఒక మనిషిగా ధర్మము అన్నప్పుడు నేను ఏ ఇంట్లో పుట్టాను, నా కర్తవ్యములేంటి, నా బాధ్యతలేంటి, నేను చేయవలసిన పనులేంటి,
అది ధర్మం, నా ధర్మం. ఇక మొత్తం సృష్టిగా చూసినప్పుడు మంచిగా జీవించడమే ధర్మం. అన్నింటితో ఉద్దేశపూర్వక చెడు చేయకూడదు. దానికి మీకు 3 చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. మొదటిది, ఈ కర్మలు ఎలా అనుభవిస్తారు అంటే కర్మల యొక్క ఫలితం అనుభవించే విధానం ఏంటి? యద్భావం తద్భవతి. ఏ భావంతో ఆ కర్మను, ఆ పనిని చేసావో దాన్ని బట్టి అనుభవిస్తావు. తర్వాత ఏమవుతుంది? బుద్ధి కర్మానుసరణే. చెడు పనులు చేసే వాళ్ళకి వాళ్ళ బుద్ధి కారు స్టీరింగ్ తిప్పితే మొత్తం కారు అటువైపు వెళ్ళిపోయినట్టుగా చెడు పనులు చేసే వాళ్ళ బుద్ధి మొత్తంగా చెడు వైపు వెళ్ళిపోద్ది. మంచి పనులు చేసే వాళ్ళ బుద్ధి మొత్తంగా మంచి వైపు వెళ్ళిపోద్ది. బుద్ధి కర్మానుసరణే, తప్పదు. ఇకపోతే 4వది ఉంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సృష్టి సిద్ధాంతం. ఒకవేళ నువ్వు మంచివాడి మంచిదాన్ని అయ్యుండి నీ మీద అన్యాయంగా ఎవరో నేరారోపణలు చేసి నీకు హాని చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎంత నష్టానికి గురయ్యావో, అది పేరు ప్రతిష్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, మానసిక భావన కావచ్చు, ఆందోళన కావచ్చు, అంతెత్తులోనూ నువ్వు లాభాన్ని తిరిగి పొందుతావు. సృష్టి నీకు ఏర్పాటు చేస్తుంది. అది నువ్వు పరిశీలించుకుంటే ఆ ఏర్పాటు నీ జీవితంలోకి ఎలా వస్తుందో నీకే తెలుస్తుంది. ఇతరుల జీవితాల గురించి మనం చెప్పలేం, మన సొంత జీవితంలో అయితే మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇక్కడ ఉంది. కాబట్టి ఇవి అర్థం చేసుకుని అలా జీవించడమే ఆధ్యాత్మికం. మొత్తంగా వెరసి మంచిగా జీవించడం ఆధ్యాత్మికం. ఆలోచించి చూడండి, అర్థమైతే నచ్చితే మీ జీవితంలో ఆచరించుకోండి. ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.